Write a program to print the product of the numbers in range m and n, inclusive of m and n. టూ ఇంటీజర్స్ అనేవి తీసుకోవాలి సార్. ఒకటేమో ఎన్ అని డినోట్ చేసుకోవాలి, ఇంకొకటి ఎన్ అని డినోట్ చేసుకోవాలి. ఎం ఎం అనే రేంజ్లో ఉన్న ఇంటీజర్స్, ఎన్ అనే రేంజ్లో ఉన్న ఇంటీజర్స్ని మనం ప్రింట్ చేసుకోవాలి. అంటే ఎం నుంచి ఎన్ వరకు ఎంతైతే తీసుకుంటామో అంతవరకు ప్రోడక్ట్ అవ్వాలి. ఆ ప్రోడక్ట్ అనేది అవుట్పుట్లో రావాలి. ఓకే. అంటే మా అమ్మాయి చెప్పింది ఏంటంటే ఒకసారి చూద్దాం. ఏమని చెప్పిందంటే మనకు ఒక 2 నెంబర్స్ ఇస్తారంట. అంటే ఒక 2 నెంబర్స్ ఇస్తారనమాట. ఏంటిదంటే ఒక నెంబర్ తీసుకున్నాను. ఎంతని తీసుకున్నాను? 2 అని ఒక నెంబర్ తీసుకున్నాను. మరొక నెంబర్ ఎంతని తీసుకున్నాను అంటే 5 అని తీసుకున్నాను. ఓకేనా? ఓకేనండి. ఇప్పుడు నాకు క్వశ్చన్లో ఏంటంటే ఒక 2 నెంబర్స్ ఇస్తారని చెప్పారు. 2 నెంబర్స్ తీసుకున్నాను. ఆ 2 నెంబర్స్ ఏమవ్వాలి అంటే ప్రోడక్ట్ చేయాలన్నమాట. ఎక్కడి నుండి? ఈ 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 2 నుండి m నుండి n వరకు అన్నట్టు నుండి 5 వరకు ఏ నెంబర్స్ ఉంటాయి? ఈ రెండింటి మధ్యలో ఏమేమి నెంబర్స్ ఉంటాయి? ఒక 2 నెంబర్స్ ఇస్తారంట. ఆ 2 నెంబర్స్ అంటే ఒకటి 2 అనుకున్నాను, మరొకటి 5 అనుకున్నాను. ఆ 2 నెంబర్స్ ఇంక్లూడింగ్ ఆఫ్ ఆ 2 నెంబర్స్తో కలిపి ఏమేమి నెంబర్స్ ఉంటాయో చూద్దాం. అవి ఏమేంటి అంటే 2 అని ఒక నెంబరు, 3 అని ఒక నెంబరు, 4 అని మరొక నెంబరు, 5 అని మరొక నెంబర్ ఉంటాయి అన్నమాట. అంటే మనకి 2 నెంబర్స్ ఇస్తారనమాట. ఆ 2 నెంబర్స్ ఏమనుకున్నా అంటే 2 అని ఒకటి అనుకున్నాను, మరొకటి 5 అనుకున్నాను. ఆ 2 మనం తీసుకున్న నెంబర్స్ ఆ రెండింటితో పాటు వాటి మధ్యలో ఏవైతే నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా ఏం చేయాలంటే ఒక నెంబర్ని మరొక నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాను. అంటే 2తో 3ని, 3 ఇక్కడ ఉన్న నెంబర్ని 4ని ఇలా అన్నిటిని మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే నాకు అవుట్పుట్ అనేది రావాలన్నమాట. ఆ అవుట్పుట్ ఎంత వచ్చిందంటే వీటన్నిటిని మల్టిప్లై చేస్తే 120 వచ్చింది కదా. ఆ వచ్చిన అవుట్పుట్ అనేది మాత్రమే నాకు ఏం కావాలంటే ప్రింట్ అవ్వాలంట. అలా ప్రింట్ అవ్వాలి అంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తామనేసి నన్ను అడిగాడు. ఓకే అండి. అగైన్ మళ్ళీ క్వశ్చన్ చెప్తున్నాను. ఏమని ఇచ్చారంటే టికెట్ ఏమని ఇచ్చారంటే మనకు ఒక 2 నెంబర్స్ ఇస్తారు. ఎం అని ఒక నెంబరు, మరొకటి ఎన్ అని 2 నెంబర్స్ తీసుకోవాలంట. ఆ 2 నెంబర్స్ని మనం ఏం చేయాలంటే ప్రోడక్ట్ చేయాలన్నమాట. ఎక్కడి నుండి చేయాలి? రేంజ్ ఆఫ్ అంటే ఆ రెండింటి యొక్క నెంబర్స్ రేంజ్ ఎం అనే నెంబర్ నుండి ఎన్ అనే నెంబర్ వరకు. అంటే దట్ మీన్స్ మనం ఏం చేయాలంటే ఒక 2 నెంబర్స్ ఇస్తారు. ఒక నెంబర్ని ఎం అనుకున్నాను, మరొక నెంబర్ని ఎన్ అనుకున్నాను. ఆ నెంబర్స్ని మనం ఏం చేయాలంటే ప్రోడక్ట్ చేయాలన్నమాట. ప్రోడక్ట్ చేయాలంటే ఆ రెండింటిని మల్టిప్లై అయితే అయిపోయింది కదా. కానీ ఇక్కడ కండిషన్ ఇంకోటి చెప్పాడనమాట. ఏం చెప్పాడంటే ఎంనితో పాటు ఎన్తో పాటు ఆ రెండింటి మధ్యలో ఉన్న నెంబర్స్ అన్నిటిని కూడా ఏం చేయాలంటే అన్ని నెంబర్స్ని తీసుకొని వాటన్నిటిని కూడా ఏం చేయమనంటే మల్టిప్లై చేసేస్తే అవుట్పుట్ ఎంతైతే వస్తుందో ఆ నెంబర్ని మాత్రమే ప్రింట్ చేయండి అని చెప్పాడు అనమాట. అలా ప్రింట్ చేయాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తారు అనేసి నాకు ఒక టికెట్ ఇచ్చారనమాట. అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? ఇప్పుడు నేను 2 నెంబర్స్ ఏమి తీసుకున్నానంటే ఒక నెంబర్ 1 అని తీసుకున్నాను, ఇంకో నెంబర్ 3 అని తీసుకున్నాను. యాజ్ పర్ ఈ క్వశ్చన్ ద్వారా అవుట్పుట్ ఎంత వస్తుంది? ఎంత రావాలి? ఇది 2 నెంబర్స్ తీసుకున్నాను. ఎంత? ఇప్పుడు ఎలా చెప్పారు? ఈ రెండింటి మధ్యలో ఉన్న నెంబర్స్ ఏంటి? 1 అనేది ఇంక్లూడింగ్ ఆ 2 నెంబర్స్ కూడా కలిపితే ఏ నెంబర్స్ ఉంటాయంటే ఈ రెండింటి మధ్యలో 1, 2, 3 అని ఉంటాయి. వీటన్నిటిని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందంటే 3 2 6, 6 1 6. అంటే అవుట్పుట్ ఎంత రావాలి? 6 రావాలి. అలా రావాలి అంటే మనం ప్రోగ్రామ్ ఎలా చేస్తాం? మామూలు మ్యాథమెటిక్స్లో అయితే నాకు అర్థమైపోయింది. ఇదే స్టెప్స్ని మనం ప్రోగ్రాంలో రాయాలి అంటే ఎలా రాస్తారనే దాని గురించి ఈ టికెట్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకేనా? ఆ టికెట్ గురించి ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు నాకేం చెప్పారని చెప్పాను. ఇక్కడ ఒక లైన్ ఇచ్చారు చూడు. 2 నెంబర్స్ ఇస్తారన్నాను కదా. ఆ 2 నెంబర్స్ని మనం ఎక్కడి నుండి తీసుకుందాం అనుకుంటున్నాం? ఇన్పుట్లో మనం ఏ నెంబర్ అయితే తీసుకుంటాం ఆ నెంబర్కి తగ్గట్టు నాకు అవుట్పుట్ రావాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆ 2 నెంబర్స్ని మనం ఇన్పుట్లో నుండి తీసుకుంటున్నాం కాబట్టి ఆ వాల్యూస్ అన్నిటిని కూడా స్టోర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? డిఫైనింగ్ ఏ వేరియబుల్. అంటే మనకు తెలుసు 2 నెంబర్స్ అన్నాడు కాబట్టి ఒక నెంబర్ని ఎం అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేను ఏం చేశానంటే నేను తీసుకునే వాల్యూస్ అన్ని ఇంటీజర్ రూపంలో ఉండాలి కాబట్టి అవన్నీ ఎక్కడి నుండి తీసుకున్నాను? ఇన్పుట్ నుండి తీసుకోవాలి కాబట్టి అప్పుడు ఏం చేశానంటే ఎం ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని రాసుకున్నాను. అర్థమైంది. ఈ స్టెప్ కూడా మీకు తెలుసు.
అలానే రెండో నెంబర్ కూడా తీసుకోవాలి కాబట్టి రెండో నెంబర్ని n అనుకున్నాను వేరియబుల్, దాన్ని ఇన్పుట్ నుండి తీసుకుంటున్నాను కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ హాఫ్ అని పెట్టేస్తాను. ఓకే డన్. అంటే ఇప్పుడు నేను రెండు నెంబర్స్ తీసేసుకున్నాను. ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్ ఉందా? లేదు కదా. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే ఈ రెండు నెంబర్స్ నేనేం చేయాలంటే మల్టిప్లై చేయాలి. ఎక్కడి నుండి చేయాలి? ఆ రెండు నంబర్స్తో పాటు ఆ రెండు నంబర్స్ మధ్యలో ఉన్న ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేయాలంటే మల్టిప్లై చేసి అవుట్పుట్ తీసుకురావాలి. నేను అందుకోసం నేను ఏం చేశానంటే ఇన్పుట్లో రెండు నెంబర్స్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను? ఒక నెంబర్ 2 అనేసి, ఒక నెంబర్ ఏమని తీసుకున్నాను అంటే 5 అని తీసుకున్నాను. ఈ రెండింటి మధ్యలో నాకేమున్నాయి అంటే ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటన్నిటిని మల్టిప్లై చేయాలంట. అలా చేయాలంటే ప్రోగ్రామ్ ఎలా చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అన్నమాట. ఓకే. అలా చేయాలి అంటే ఏం చేద్దాం? రెండు నెంబర్ల మధ్యలో ఉన్న డేటాని కనుక మనం తెచ్చుకోవాలనుకో అప్పుడు ఏం చేస్తారు? రెండు నెంబర్స్ మధ్యలో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం తెచ్చుకోవాలంటే ఏం చేస్తారు? నంబర్ సీక్వెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు. ఆ నంబర్ సీక్వెన్స్ చేయాలంటే కాన్సెప్ట్ ఏంటి? ఫర్ అనే లూప్ రాసేసి తర్వాత మనం ఏం చేస్తాం? ఐ అని పెట్టి వేరియబుల్ ఇన్ అని పెట్టేసి తర్వాత ఏం చేస్తాం? రేంజ్ హాఫ్ అని పెట్టేసి నాకేం కావాలి? ఈ నంబరు ప్లస్ ఈ నంబర్ కూడా ఇంక్లూడ్ అయ్యి రావాలి. ఆ రెండు రావాలి అంటే మనం రేంజ్లో ఎలా తీసుకుంటాం? m,n+1. ఓకే గుడ్. అంటే రేంజ్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే m,n+1 అని తీసుకున్నాను. అప్పుడు ఏమైద్ది? ఆ రెండింటి మధ్యలో ఉన్న నెంబర్స్ ఏమేమి ఉంటాయో చూద్దామా? m అంటే ఎంత? సపోజ్ నేను ఎంత అనుకున్నాను? 1 అనుకున్నాను. n అంటే ఎంత? 3 అనుకున్నాను. నేను రేంజ్ ఆఫ్ అని రాసుకున్నాను m,n+1 అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటిది? ఫస్ట్ ఏమవుతుంది? m అనేది ప్రింట్ అవుతుంది. m అంటే ఎంత? 1. తర్వాత ఏమవుతుంది? n+1 అంటే ఎంతో చూద్దాం. n అంటే ఎంత? 3 + 1 4. అంటే రేంజ్ ఆఫ్ 1,4 అంటే ఏంటి? దాని మీనింగ్ 1 అనేది ప్రింట్ అయింది, తర్వాత 2 అనేది ప్రింట్ అయింది, తర్వాత 3 అనేది ప్రింట్ అయింది, తర్వాత 4 ప్రింట్ అవుతుంది. ఎందుకంటే రేంజ్లో చెప్పిన లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి దాని ముందర నెంబర్స్ ప్రింట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే రేంజ్లోకి ఈ రెండు నెంబర్స్ని కనుక తీసుకోవాలంటే ఎలా తీసుకుంటారంటే m,n+1 అని తీసుకుంటారు. ఓకే, అంతవరకు నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? రెండు నెంబర్స్ ఏవైతే తీసుకున్నానో ఆ నెంబర్స్ అన్నింటిని కూడా నేను ప్రింట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ దట్ నేను ఏం చేశానంటే ప్రింట్ హాఫ్ అని పెట్టేసి ఏం చేశానంటే ఐ అని పెట్టాను. అప్పుడు ఏమేమి వస్తాయో చూద్దాం. ఏమేమి వస్తాయి అంటే ఐ అనే వేరియబుల్లో ఏమేమి స్టోర్ అవుతాయో చూద్దాం. ఏమేమి స్టోర్ అయినాయో చూడండి. 2 అనే నెంబర్ స్టోరేజ్ అయింది, 3 అనే నెంబర్ స్టోరేజ్ అయింది, 4 అనే నెంబర్ స్టోరేజ్ అయింది, 5 అనే నెంబర్ స్టోరేజ్ అయింది. అంటే మనం తీసుకున్న నెంబర్స్ మధ్యలో ఏ నెంబర్స్ ఉంటాయో వాటిని ఇంక్లూడెడ్ చేసి రాయాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తారంటే ఇలా రాస్తారనమాట. మనం ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అక్కడ 2, 3, 4, 5 ఉన్నాయి చూడండి. ఆ నెంబర్స్ అన్నింటిని కూడా ఒక నెంబర్ని మరొక నెంబర్తో మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేయాలంటే ఎలా చేస్తారనే దాని గురించి చూద్దాం. ఓకే. అలా మల్టిప్లై చేయాలంటే మనం ఏం చేయాలంటే ప్రోడక్ట్ చేయాలి కదా. ప్రోడక్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే అప్పుడు మనం ఒక కండిషన్ అనేది అప్లై చేయాలంటే ఏంటి కండిషన్? అది ఏంటిదంటే లూప్ బయటకు వెళ్ళేసి మనం ఏం చేయాలంటే ప్రోడక్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో ఒక నెంబర్ని ఇనిషియలైజేషన్ అనేది చేయాలి. ఆ నెంబర్ ఎంత తీసుకున్నంటే ప్రోడక్ట్ అనేది 0తో ఏ నెంబర్ మల్టిప్లై చేసినా 0 అయిపోయింది. అందుకని ప్రోడక్ట్లో నేను ఇనిషియలైజేషన్ చేసిన నెంబర్ ఎంత తీసుకున్నంటే 1 అని తీసుకోవాలన్నమాట. ఇది రూల్ అనమాట. ఎప్పుడైనా సరే ఫర్ లూప్ని యూజ్ చేసేసి నంబర్స్ని మల్టిప్లికేషన్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో వాల్యూ ఎంత తీసుకోవాలంటే 1 అని తీసుకోవాలన్నమాట. తీసేసుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వచ్చాను అనమాట. ప్రోడక్ట్ అంటే నేను మల్టిప్లై చేస్తున్నాను అనమాట. ప్రోడక్ట్ అనే వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ నేను ఏం చేశానంటే ప్రోడక్ట్ అనే నెంబర్తో ఏం చేశాను? ఏ నెంబర్ని మల్టిప్లై చేద్దాము? ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయ్యే నెంబర్ని మల్టిప్లై చేద్దాం. అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ నేను ప్రోడక్ట్ అంటే ఎంత అని తీసుకున్నాను? 1. ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయ్యే నెంబర్ ఎంత నెంబరు? 1 కదా. 1. అప్పుడు నాకు ఎంత అయింది? 1 × 1 అంటే 1 వచ్చేసిందా? ఓకేడా. ఇప్పుడు నాకేమవుతుంది? ఈ వేరియబుల్ అనేది ఏమవుతుంది? ప్రోడక్ట్ అనే వాల్యూలోకి వెళ్ళి స్టోరేజ్ అయిపోయింది. ఈ లైన్ అయిపోయింది. తర్వాత లైన్ ఏంటిది? 1 అనే నెంబర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తాం? తర్వాత ఐలో స్టోరేజ్ అయ్యే వాల్యూ ఎంత? 2. ఐతో మల్టిప్లై చేస్తే ఎంత అయింది? 2. 2 అనేది వచ్చేసిందా? వచ్చేసేసింది.
తర్వాత ఏమవుతుంది, ఈ వాల్యూ వెళ్ళి ప్రోడక్ట్ అనే వేరియబుల్లో స్టోరేజ్ అవుతుంది. అప్పుడు 2 అనే నెంబర్ని మనం తర్వాత I అనే వేరియబుల్లో స్టోరేజ్ అయ్యే నెంబర్ ఎంత 3, దాంతో మల్టిప్లై చేసినప్పుడు నాకు ఎంత అయింది 6. అప్పుడు నాకు అవుట్పుట్ ఎంత రావాలి, 6 కదా రావాల్సింది. ఇలా చేస్తారనమాట. అలా చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి I అని పెట్టేశాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి ప్రోడక్ట్ అని ఇస్తామన్నమాట. ఇచ్చినప్పుడు ప్లేయర్ రన్ చేసి చూద్దాం అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది అంటే నాకు వాల్యూస్ అన్నీ కూడా ఏమైనాయి అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో మల్టిప్లై అవుతా వచ్చినాయి. అంటే దాని మీనింగ్ ఏంటంటే I అనే వేరియబుల్లో ఫస్ట్ 2 అనే నెంబర్ స్టోరేజ్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. M అంటే ఎంత 2 తీసుకున్నాం కదా, 2 అనే నెంబర్ స్టోరేజ్ అయిపోయింది. తర్వాత లైన్లో ఏం జరిగిందో చూద్దాం. ఈ లైన్లో ఏం జరిగింది, ప్రోడక్ట్ అనే వేరియబుల్ ఎంత తీసుకున్నాను, 1 తీసుకున్నాను ఇంటూ ఐలో ఎంత స్టోరేజ్ అయింది 2. 1 ఇంటూ 2 అంటే ఎంత 2. అప్పుడు నాకు ప్రోడక్ట్ ఎంత ప్రింట్ అయిందంటే 2 అనే వాల్యూ ప్రింట్ అయింది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఈ 2 అనే నెంబర్ ఏమైంది, ప్రోడక్ట్ అనే వేరియబుల్ అయింది కదా, లూప్కి చెప్పింది. అప్పుడు ఏమైంది, లూప్ అనేది ఏం చేసింది, వాల్యూస్ని ఏం చేసింది, అప్డేట్ చేసుకుంది. అప్డేట్ చేసుకున్నప్పుడు ప్రోడక్ట్ అని ఇక్కడ లూప్ లోపల ఏవైతే వేరియబుల్స్ పెట్టామో ఆ వేరియబుల్స్లో కూడా ఏమైంది, వాల్యూస్ అప్డేట్ అవుతాయి. అప్పుడు ప్రోడక్ట్ ప్లేస్లో ఎంత అయింది, 1 పోయేసి ఏమైంది 2 అనే వాల్యూ స్టోరేజ్ అయింది. ఓకేనా. ఇప్పుడు లూప్ కంటిన్యూ అవుతుంది. లూప్ కంటిన్యూ అయ్యేటప్పుడు ఏమైంది, లేదా 2 M అంటే 2 అయిపోయింది. తర్వాత వచ్చే నెంబర్ అంత రేంజ్ నుండి I అనే వేరియబుల్లో 3 అనే నెంబర్ స్టోరేజ్ అవుతుంది. I అంటే 3. ఇప్పుడు తర్వాత లైన్లోకి వెళ్ళిపోయాను. తర్వాత లైన్లో ఏమవుతుంది, ప్రోడక్ట్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఇంటూ I. ప్రోడక్ట్ అంటే ఎంత ఉంది, 2 ఇంటూ I అనే వేరియబుల్లో ఎంత స్టోరేజ్ అయింది, 3 స్టోరేజ్ అయింది. 2 ఇంటూ 3 అంటే ఎంత 6. అంటే అప్పుడు నాకు తర్వాత లైన్లో ఎంత వచ్చింది చూడు, అవుట్పుట్ 6 వచ్చింది. ఇప్పుడు ఈ 6 అనేది ఏం చేసింది, నాకు కోడ్ అయిపోయింది కాబట్టి వెంటనే ఏమైంది, లాస్ట్ లైన్ అయిపోయిందని లూప్కి చెప్పాలి. లూప్కి చెప్పగానే ఏం చేసింది అంటే లూప్ వాల్యూస్ అప్డేట్ చేసేసింది. అప్పుడు ఏం చేసింది, ఈ వాల్యూ ఇక్కడ నుండి వెళ్ళిపోయి దీంట్లోకి ఏమవుతుంది, ప్రోడక్ట్ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయిపోతుంది. అప్పుడు ఎంత స్టోరేజ్ అయిపోతుంది, 6 స్టోరేజ్ అయిపోతుంది. తర్వాత లైన్ ఏంటి, దీంట్లోకి వస్తుంది. ఇందాక 3 అయిపోయింది కదా రేంజ్లో ఉండి, ఈసారి వచ్చే వాల్యూ ఎంత 4 అనేది ఏమవుతుంది, I అనే వేరియబుల్లో స్టోరేజ్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని ద్వారా ప్రోడక్ట్ వాల్యూ ఎంతైతే వస్తుందో అది ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. తర్వాత ఏమవుతుంది, ఆ వాల్యూ వెళ్ళేసేసి ఈ ప్రోడక్ట్ అనే వేరియబుల్లో స్టోరేజ్ అవుతుంది. తర్వాత మళ్ళీ లూప్ అనేది కంటిన్యూ అవుతా అలా వాల్యూస్ అనేది వచ్చేసింది. నాకు ఇప్పుడు ఏం కావాలి, నాకు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ అనేది సింగిల్ లైన్లో కావాలి. అలా కావాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఉందో చూడండి, ఆ ప్రింట్ స్టేట్మెంట్ని రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో ఉంచితే ఏమైందంటే ఒక్కొక్క మనం రాసిన ఫర్ లూప్లో ఒక్కొక్క ఇటరేషన్కి జరిగిన రిజల్ట్ అనేది నాకు ప్రింట్ అవుతూ ఉంటుంది. అన్ని ఇటరేషన్స్ జరిగిన వాల్యూస్ అంతా కూడా రిజల్ట్ నాకు ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే ఇండెంటేషన్ ఇచ్చాను చూడండి, ఆ ఇండెంటేషన్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసేయాలన్నమాట. క్లియర్ చేసేసి ఇప్పుడు రన్ యాజ్ ఏ కోడ్ అని చేద్దాం. అప్పుడు ఏమైంది అంటే మనం ఏదైతే ఫర్ లూప్లో చేసామో ఆ ఇటరేషన్స్ అన్ని కూడా మల్టిప్లై అయిపోతే లాస్ట్లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది ఒక్కటి మాత్రమే ప్రింట్ అయిపోయింది అనమాట. అలా 2 అనే నెంబర్ని 5 అనే నెంబర్ని తీసుకుంటే ఆ రెండు నెంబర్స్తో పాటు వాటి మధ్యలో ఉన్న నెంబర్స్ అన్నిటిని మల్టిప్లై చేయాలంటే మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తారంటే పైథాన్లో ఇలా రాయడం ద్వారా ఏం చేస్తారంటే ఫర్ లూప్తో కంప్లీట్ అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే అవుతుందా, ఎనీబడి హ్యావ్? నో సార్. నో సార్. అర్థమైనట్టేనా? ఎస్ సార్. ఓకే. అలానే మీరందరూ కూడా ఏం చేస్తారంటే మరొక వన్ ఆఫ్ ద టికెట్ అనేది ఉందన్నమాట. ఆ టికెట్ అనేది మీరు ఏం చేస్తారంటే మీ అందరికీ నేర్పిందే కదా, ఆ టికెట్ అనే దాన్ని మీరందరూ కూడా కలిసి క్లియర్ చేసేయండి. అదేంటిది అంటే మీరందరూ బాగా చేసే వన్ ఆఫ్ ద టికెట్ గురించి చూస్తానమాట. ఈ టికెట్ అనేది మీరు ఏం చేస్తారంటే మీరందరూ కలిసి ఏం చేస్తారంటే ఈ టికెట్ని సాల్వ్ అనేది చేసేయండి. ఓకేనా. ఏంటిదంటే నాకు ట్రయాంగులర్ అనేది ఫామ్ అవ్వాలి. ఎలా ఫామ్ అవ్వాలి అంటే ఇన్వర్టెడ్గా ఉండే ఒక ట్రయాంగులర్ అనేది ఫామ్ అవ్వాలి. దాంట్లో మొదటి లైన్ అంతా కూడా ఎలా ఉండాలి, స్టార్ రూపంలో ఉండాలి. మిగతా లైన్స్ అన్ని కూడా నాకు ఏముండాలంటే ప్లస్ రూపంలో ఉండి అవన్నీ ప్రింట్ అవ్వాలన్నమాట. అలా ప్రింట్ అవ్వాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తారనే దాని గురించి మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ టికెట్ అనేది చేసేసి నాకేం చేయండి అంటే పోస్ట్ చేయండి. అలానే మనం మరొక టికెట్ గురించి చూద్దాం, ఎందుకంటే ఈ మెథడ్లు అన్నీ చెప్పాను కాబట్టి. ఓకే. అలానే మరొక దాని గురించి చూద్దాం.
Yeah. Vasanta, is it possible to explain this one? Yes, sir. Write a program that reads a number n and prints the count of numbers from 1 to n that are divisible by both 6 and 8. మనం ఇచ్చిన ఇన్పుట్లో ఏదైతే నెంబర్ ఉంటుందో ఫ్రమ్ 1 టు ఆ ఇచ్చిన ఇన్పుట్ నెంబర్లో ఏవైతే నెంబర్ 6 అండ్ 8తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్స్ని మనం ప్రింట్ చేయాలి. ఓకే, అంటే మా అమ్మాయి ఏం చెప్పిందంటే ఒక నెంబర్ అనేది ఇస్తారంట. ఆ నెంబర్స్ సపోజ్ నేను ఏం చేశానంటే ఒక నెంబర్ తీసుకున్నాను. నా దగ్గర ఒక నెంబర్ తీసుకున్నాను. ఎంత తీసుకున్నా అంటే సపోజ్ దట్ 16 అని ఒక నెంబర్ తీసుకున్నాను. ఓకేనా? ఆ నెంబర్కి రేంజ్, ఈ నెంబర్ వరకు ఉన్న నెంబర్స్ ఏమిటి తీసుకున్నాను. ఈ నెంబర్ వరకు ఏంటి టికెట్ ఒకసారి చూద్దాం. నాకేం చేశారంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ ఏ నెంబర్, అంటే నాకు ఒక నెంబర్ అనేది ఇస్తారంట. ఆ నెంబర్ అనేది ఇస్తారు, దాన్ని మనం ఏం చేయాలి, ఫ్రెండ్స్ కౌంట్ ఆఫ్ ద నెంబర్స్ ఫ్రమ్, అంటే 1వ నెంబర్ నుండి నువ్వు తీసుకున్న నెంబర్ వరకు ప్రతిదాన్ని కూడా మనం ఏం చేయాలంటే ఆ నెంబర్స్ అన్నిటిని కూడా తీసుకున్నాను. ఆ నెంబర్స్ అన్నిటిని కూడా ఏం చేయాలంటే 6, 8 అనే టేబుల్తో డివిజిబుల్ చేసేస్తే అవి డివిజిబుల్ అయిన వాల్యూస్ని మాత్రమే కౌంట్ చేయమన్నారు. అంటే సపోజ్ దట్ నేనేం చేశానంటే ఒక నెంబర్ అనేది తీసుకున్నాను. ఎంత తీసుకున్నానంటే 16 అని తీసుకున్నాను. ఆ 16 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ ఏంటి తీసుకున్నాను. ఆ న్యాచురల్ నెంబర్స్ ఏంటి, నెంబర్స్ 1 నుండి 1 అనేది ఒకటి, 2 అనేది ఒకటి, అలానే 3 అని మరొకటి, అలానే 4 అని మరొకటి, అలానే 5. నేను ఏదైతే ఉన్నానో ఆ నెంబర్ వరకు మనం ఏం చేయాలంటే ఇలా 1 కాండి ఆ నెంబర్ వరకు ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అన్నిటిని వరుసగా తీసుకున్నాను అనమాట. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 అని తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఉన్న ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే 6 అనే టేబుల్లో డివైడ్ చేయాలి. అలా ఏం చేయాలి, నెంబర్స్ని ఆ నెంబర్స్లో అన్ని నెంబర్స్ని ఏం చేయాలి 6 అనే టేబుల్తో డివిజిబుల్ చేయాలి. ఆ నంబర్ వరకు ఉన్న 1వ నెంబర్ నుండి నేను తీసుకున్న నంబర్ వరకు ఉన్న అన్ని నెంబర్స్ని 6 అనే టేబుల్తో 8 అనే టేబుల్తో డివిజిబుల్ చేసుకుంటా వెళ్తా ఉంటే ఆ రెండు టేబుల్స్తో కూడా డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్స్ ఎన్ని అనేది కౌంట్ చేసేసి నాకేం కావాలంటే ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలి అంటే ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తాము అనేది నా టికెట్ అనమాట. అగైన్ మీ అందరికి అర్థం కావడం కోసం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. దాంట్లో అవన్నీ 1, 2, 3, 4, 5, 6, 7 అట్లా మనం తీసుకున్న నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ వరకు నంబర్స్ ఎక్కడి నుండి కౌంట్ చేయాలంటే 1వ నెంబర్ నుండి ఆ నంబర్ వరకు మనం ఏం చేయాలంటే నంబర్స్ అన్ని తీసేసుకోవాలి. ఆ నంబర్స్ అన్నిటిని కూడా ఏం చేయాలంటే ఒక్కొక్క నెంబర్ని 6 అనే టేబుల్తో 8 అనే టేబుల్తో మనం ఏం చేయాలంటే డివిజిబుల్ చేసుకుంటా వెళ్ళాలి. అలా ఏ నెంబర్స్ అయితే 6 అనేది 8 అనేది రెండు కూడా డివిజిబుల్ అవుతా ఉంటాయో ఆ నంబర్స్ చూసుకున్నాం. 1 నుండి 50 వరకు ఉన్న నెంబర్స్ అన్ని తీసుకుంటే ఆ నెంబర్స్ అన్ని కూడా 6 అనే టేబుల్తో 8 అనే టేబుల్తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏమిటి అని 24 అనే నెంబరు 48 అనే నెంబర్ మాత్రం ఏమవుతాయంటే 1 నుండి 50 వరకు ఉన్న నెంబర్స్ అన్నిటిలో ఈ రెండు కూడా ఒకే టేబుల్ 6 అనే టేబుల్లో అవ్వాలి, 8 అనే టేబుల్లో కూడా రెండు టేబుల్స్తో కూడా డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏమేమి ఉంటాయి అంటే 24 అండ్ 48 అనేవి ఉన్నాయి. ఆ రెండు నెంబర్స్ ఎన్ని డివిజిబుల్ అవుతున్నాయి, 24 అనేది ఒకటి, 48 అనేది ఒకటి కదా. అందుకని కౌంట్ అనే ఆప్షన్లో మనం ఏం చేయాలంటే ఎన్ని నెంబర్స్ డివిజిబుల్ అవుతుందంటే రెండు నెంబర్స్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి అప్పుడు అవుట్పుట్లో నాకు ఏమని ప్రింట్ చేయాలంటే 2 అనేది వచ్చేటట్లు ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలంటే ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది నాకున్న టికెట్ అనమాట. ఈ టికెట్ని సాల్వ్ చేయాలంటే ఎలా సాల్వ్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, నాకు ఒక నెంబర్ అనేది ఇస్తారన్నమాట. ఆ నంబరు వరకు 1 నుండి ఆ నంబర్ వరకు ఉన్న నంబర్స్ అన్నిటి కూడా రాసేసుకొని ఆ నంబర్స్ అన్నిటిని కూడా 6 అనే టేబుల్తో డివిజిబుల్ చేయాలి. అలానే 8 అనే టేబుల్తో కూడా డివిజిబుల్ చేయాలి.
రెండు టేబుల్తో కూడా డివిజిబుల్ అయ్యే నంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ నంబర్స్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేసుకొని దానిని మాత్రమే మనం ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది నాకున్న టికెట్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టికెట్ అనమాట. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రెగ్యులర్గా వచ్చే ఇలాంటి టికెట్ ఉంటాయి అనమాట. ఓకేనా? ఓకే. ఇది బాగా హెల్ప్ఫుల్ టికెట్ కాబట్టి దీన్ని ఫిక్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టికెట్ ని సాల్వ్ చేయడం ఎలా అనేది చూద్దాం. ఎనీబడి నోస్ దిస్ వన్? నో సార్. ఓకే. ఆ టికెట్ ని సాల్వ్ చేయాలంటే ఎలా చేస్తారు, ఏ టైప్ ఆఫ్ టెక్నిక్ వాడతారు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ టికెట్ చెప్పేసిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏదైతే మనం నేను చెప్పుకున్నాం దాని తర్వాత వచ్చే మరొక కాన్సెప్ట్స్ గురించి ఈ రోజు సెషన్లో డిస్కస్ చేసేసుకుందాం. ఓకే. దాంట్లో ఫస్ట్ మనకి ఏం చేశాడు, ఒక నెంబర్ ఇస్తారన్నారు కదా, ఆ నెంబర్ నేను ఏం చేస్తున్నాను అంటే డినోట్ చేసుకున్నాను, ప్రోగ్రామ్లో రాయాలనుకున్నాను. అలా రాయాలి అంటే ఎలా రాస్తారంటే ఎన్ అనే వేరియబుల్ తీసుకొని ఈక్వల్ టు దాంట్లో నేను ఏం చేస్తాను అంటే ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేసుకున్నాను. ఎక్కడి నుండి ఇన్పుట్ ఆధారంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి. అలా చేయాలి అంటే ఏం చేస్తానంటే ఎన్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకున్నాను. ఎందుకంటే ఇన్పుట్ ఫార్మాట్ ఏదైతే ఇచ్చారో ఆ ఇన్పుట్ ఫార్మాట్ని నేను ఏం చేస్తానంటే ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేసి రాయాలి. ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చాడు, ద ఇన్పుట్ విల్ బి ఏ సింగిల్ లైన్ కంటైనింగ్ ఏ ఇంటీజర్ రిప్రజెంటింగ్ ఎన్. అంటే మనం ఏం చేయాలి అంటే ఇన్పుట్లో తీసుకునే నెంబర్స్ అన్ని కూడా ఎలా ఉండాలి అంటే ఎన్ అంటే ఒకే లైన్లో ఉండాలన్నమాట. అవి ఎలా ఉండాలంటే ఇంటీజర్ అయి ఉండాలి. ఇంటీజర్ అయి ఉంటే ఆ నెంబర్ నువ్వు ఎంతైనా తీసుకోవచ్చు, అంటే ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. అంటే నేను సపోజ్ దట్ ఎంత తీసుకున్నాను అంటే 50 అని తీసుకున్నాను. ఓకేనా? 50 అని తీసుకున్నాను. ఆ 50 అని అంటే మనం తీసుకున్న ఇన్పుట్లో ఏదైతే నెంబర్ తీసుకుంటావో అది ఇంటీజర్ అయి ఉండాలి. ఆ నెంబర్ అనేది ఎలా ఉండాలి అంటే ఇన్పుట్లో ఒకే లైన్లో ఉండేటట్లు ఉండాలన్నమాట. ఒకే లైన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇన్పుట్లో 50 రాసాను చూడు, ఎంటర్ కొట్టానుకో కిందకు వచ్చింది చూడు కసరు, అలా కసరు కిందకు వచ్చిందంటే అది రెండో లైన్ అనమాట. కసరు మొదటి లైన్లోనే ఉందనుకో దాన్ని ఏమంటారంటే ఫస్ట్ లైన్ అని పిలుస్తారు. అంటే నువ్వు తీసుకునే నెంబర్ 1 డిజిట్ అవ్వచ్చు, 2 డిజిట్ అవ్వచ్చు, 3 డిజిట్ అవ్వచ్చు, 4 డిజిట్ అవ్వచ్చు, అలా ఎంతైనా అవ్వచ్చు అనమాట. అంటే ఎన్ అంటే ఇన్ఫినిటీ ఎంతైనా అవ్వచ్చు. అంటే నువ్వు తీసుకునే ఇన్పుట్లో తీసుకునే నెంబరు ఒక ఇంటీజర్ అయి ఉండాలి. ఆ ఇంటీజర్ ని తీసుకో అన్నాడు అనమాట. అది ఎక్కడి నుంచి తీసుకోమన్నంటే ఇన్పుట్ ఫార్మాట్ ఆధారంగా తీసుకోమన్నది. ఓకేనా? దాన్ని ప్రోగ్రామ్ లో స్కాన్ చేసి రాయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ ఆధారంగా తీసుకుంటున్నాను కాబట్టి ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను అనమాట. దాన్ని ఏ వాల్యూగా తీసుకోవాలనుకుంటున్నాను, ఇంటీజర్ రూపంలోకి మార్చి తీసుకోవాలి కాబట్టి ఇన్పుట్లో తీసుకున్న ప్రతి వాల్యూ స్ట్రింగ్ రూపంలో ఉంటుంది కాబట్టి ఆ స్ట్రింగ్ రూపంలో ఉన్న వాల్యూని ఇంటీజర్లోకి మార్చాలంటే ఏం చేస్తానంటే టైప్ కన్వర్షన్ చేసి తీసేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏదైతే ఇన్పుట్లో నేను తీసుకున్న నంబర్ ఉందో ఆ నంబర్ని మనం ఏం చేయాలి, ప్రోగ్రాంలోకి ఇంక్లూడ్ చేయాలి. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఇన్పుట్లో తీసుకున్న నంబర్ని మనం ఏం చేయాలి, ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకోవాలి. అందుకోసం ఎన్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేను ఏం చేశానంటే ఇన్పుట్లో వచ్చే వాల్యూస్ మొత్తాన్ని తీసుకొచ్చి స్టోర్ చేసేసాను. ఓకేనా? ఓకే. ఆ తర్వాత ఏం చేద్దాం అనేది చూద్దాం. తర్వాత మనం ఏం చేయాలి అంటే తర్వాత స్టెప్లోకి వెళ్దాం. ఒక నంబర్ తీసేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి, నంబర్స్ అనేవి రేంజ్ తీసుకోవాలి. ఎక్కడి నుండి తీసుకోవాలి, 1వ నెంబర్ నుండి నేను తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్తో పాటు ఇంక్లూడ్ అయ్యి ఆ నంబర్ వరకు ఉన్న సిరీసెస్ ఆఫ్ నెంబర్స్ ఏమిటియో అవన్నీ కూడా మనం తీసుకోవాలి. వాటన్నిటిని తెచ్చుకోవాలంటే మనం ఎలా చేస్తాం, నేను సపోజ్ 10 అని తీసుకున్నాను. ఆ 10 వరకు 1 నుండి 10 అనే నెంబర్ వరకు ఉన్న నెంబర్స్ అన్నిటిని కూడా మనం ప్రోగ్రాంలో రాయాలి అనుకో ఒక కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు అన్నమాట. ఏ కాన్సెప్ట్ అంటే ఫర్ లూప్ సహాయంతో రేంజ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు. అలా చేయాలి అంటే ఏం చేద్దాం అంటే ఫర్ అని రాసేసి దాని సింటాక్స్ ఐ అని పెట్టి ఇన్ అని పెట్టి అక్కడ ఏం చేయాలి, రేంజ్ హాఫ్ అని పెట్టాలి. ఎక్కడ దాకా తీసుకోవాలి, నెంబర్ నుండి నేను తీసుకున్న నంబర్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నంబర్ తో పాటు తీసుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేద్దాం, నేను తీసుకున్న నెంబర్ ఎంత 50 అనేది కూడా ఇంక్లూడ్ అయ్యి రావాలి అనుకో అప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ n+1 అని తీసేసుకున్నాను. తర్వాత ఏం చేశాను, కాలం పెట్టాను. ఓకేనా? ఇప్పుడు నేనేం చేయాలనేది రూల్ వచ్చేసేసింది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను, నేను తీసుకున్న ఇప్పుడు ఏమైంది, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1 అంటే నేను ఇప్పుడు వెళ్ళేసి ప్రింట్ ఆఫ్ ఐ అని అనుకో అప్పుడు నాకేం జరిగింది, ప్రింట్ ఆఫ్ ఐ అని అనుకో జరిగింది. నాకేమైందంటే రేంజ్ ఆఫ్ 1 నుండి 51 అనే నంబర్ వరకు ఉన్న సిరీసెస్ మధ్యలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రింట్ అవుతా ఉంటాయి. దాంట్లో 51 అనేది కాకుండా రిమైనింగ్ నంబర్స్ అన్ని కూడా నాకు ఏమవుతాయి అంటే ప్రింట్ అవుతాయి. కావాలంటే చూద్దాం ఒకసారి. ప్రింట్
ఆఫ్ అని పెట్టేసి ఐ అని పెట్టాను. ఐ అని పెట్టగానే ఏం జరిగిందో చూద్దాం. ఐ అనగానే రేంజ్లో ఉండి 1 అనే నెంబర్ ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అవుతుంది. ఆ నెంబర్ ప్రింట్ అయిపోయింది. 1 ప్రింట్ అయింది అని కంప్యూటర్కి తెలియగానే ఏం చేసింది, లూప్లోకి వెళ్ళేసి తర్వాత వచ్చే నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని ఐ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది, ప్రింట్ చేసింది. అలా ప్రింట్ చేసినప్పుడు మనకి ఏమైందంటే 1 అనే నెంబర్ నుండి ఏమవుతుంది 51 అంటే నాట్ ఇంక్లూడెడ్ కదా, 50 అనే నెంబర్ వరకు ఉన్న నెంబర్స్ అన్ని తెచ్చుకున్నాను. ఓకేనా. వీటిలో ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నేను ఇక్కడ 1వ నెంబర్ నుండి మనం ఏం చేయాలి 50 అనే నెంబర్స్ తీసుకున్నాం కదా, ఈ 50 అనే నెంబర్స్ వరకు ఉన్న నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలి, డివైడెడ్ చేయాలి. ఏ నెంబర్స్తో డివైడ్ చేయాలి, 6 అనే నెంబర్తో డివైడ్ చేయాలి, 8 అనే నెంబర్తో డివైడ్ చేయాలి. ఆ 2 టేబుల్స్లో కూడా డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మాత్రమే తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి నాకు ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయింది, 1 అనే స్టోరేజ్ అయింది. ఆ 1 అనే నెంబర్ని నేనేం చేయాలి, చెక్ చేయాలన్నమాట. 6 అనే టేబుల్తో ఆ నెంబర్ డివిజిబుల్ అయితే అవ్వదా అనేది చూడాలి. అలా చూడాలంటే అప్పుడు ఏం చేయాలి, ఇఫ్ అనే ఒక కండిషనల్ స్టేట్మెంట్ తీసుకొని ఆ కండిషనల్ స్టేట్మెంట్ కోసం మనం ఏం చేయాలి, డివిజిబుల్ అవుతుందో లేదో చెప్పాలి కదా. అందుకోసం మనం ఏం చేయాలంటే నాకేంటి 1 అనే నెంబర్ని చెక్ చేద్దాం. 1 అంటే ఎంత, ఐ కదా, ఐ అని రాసేసి ఏం చేశాను, అది డివిజిబుల్లో కాదో చెప్పాలి అంటే ఏం చేస్తారు, పర్సంటేజ్ అంటే 2 నెంబర్స్ డివిజిబుల్ అయితే 0 రిమైండర్ కనుక వచ్చిందంటే అవి డివైడెడ్ అయ్యి అని దాని మీనింగ్ అంటారు అనమాట. అలా చెక్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తాం, ఐ అనే వేరియబుల్ రాసి దాని పక్కన పర్సంటేజ్ మాడ్యులస్ ఆపరేటర్ పెట్టేసి దాని తర్వాత నేను ఏం చేశాను అంటే 6 అని పెట్టాను. అప్పుడు దాని మీనింగ్ ఏంటి, ఐ అనే వేరియబుల్లో ఏదైతే నెంబర్ స్టోరేజ్ అవుతుందో ఆ నెంబర్ని 6 అనే టేబుల్తో డివైడ్ చేస్తున్నాను. ఆ రెండింటి ద్వారా వచ్చే రిమైండర్ ఎంత అవుతుంది అంటే 0 ఏదైతే వస్తుందో ఆ నెంబర్ని మనం ఏమంటారంటే 6 డివిజిబుల్ అని చెప్తారనమాట. ఓకేనా. 6 డివిజిబుల్ అనేది రాయాలి అంటే ఎలా రాస్తారంటే ఇలా రాస్తారనమాట. ఓకేనా. అలానే మనం ఏం చేయాలి, 8వ నెంబర్తో కూడా డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకోవాలి. అందుకోసం నేను ఏం చేశానంటే 2 కంపల్సరీ జరగాలి కాబట్టి అందుకోసం ఏం చేశానంటే ఈ రెండింటి మధ్య అండ్ అనే ఆపరేటర్ పెట్టేసి తర్వాత నేను ఏం చేశాను, మళ్ళీ ఐ అనే వేరియబుల్ తీసుకున్నాను. అలా నేను ఏం చేశానంటే పర్సంటైల్ పెట్టి 8 అని రాసేసాను. ఈజ్ ఈక్వల్ టు 0 అని పెట్టేశాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక కండిషన్ రాశాను. నేను 6 అనే టేబుల్లో ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అవుతున్న ఒక్కొక్క వాల్యూతో నేను ఏం చేస్తానంటే డివిజిబుల్ చేస్తాను. అలా డివిజిబుల్ అయినప్పుడు 6 అనే టేబుల్తో కనుక నేను డివైడ్ చేస్తే దాని రిమైండర్ 0 ఏదైతే వస్తుందో అది వచ్చేంతవరకు చెక్ చేస్తాను. అలానే అన్నంటే దాని 6 అనే టేబుల్తో పాటు 8 అనే టేబుల్ని కూడా అదే వేరియబుల్తో చెక్ చేసుకుంటా ఉండు. అలా చెక్ చేసినప్పుడు 6 అనే టేబుల్తో కూడా అది డివిజిబుల్ అవ్వాలి, 8 అనే టేబుల్తో కూడా డివిజిబుల్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని చెక్ చేసేసి వాటిని మాత్రమే నాకు ఎగ్జిక్యూట్ అయిన వాల్యూస్ని మాత్రమే చెప్పు అని చెప్పాను అనమాట. అలా చెప్పాలి అంటే మనం ఏం చేస్తానంటే ఇలా చెప్తారనమాట. తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఐఎన్ ఇచ్చాను. ఐఎన్ ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అంటే దాని మీనింగ్ ఏం జరిగిద్దో చూద్దాం. అంటే ఏంటంటే 1వ నెంబర్ నుండి 50 అనే నెంబర్ వరకు ఉన్న నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఏం చేసిందంటే మన ఇఫ్ కండిషన్ ఏం చేసిందంటే 6 అనే టేబుల్తో 8 అనే టేబుల్తో ఏం చేసింది, డివిజిబుల్ చేసుకుంటా వెళ్ళింది. ఆ 6 అనే టేబుల్ 8 అనే టేబుల్ రెండు కూడా ఏ నెంబర్స్ మీద డివిజిబుల్ అవుతాయి అంటే రెండు కూడా కంబైన్డ్గా 24 అండ్ 48 అనే నెంబర్స్ మీద మాత్రమే ఏమవుతాయి అంటే ఆ 2 టేబుల్స్ కూడా ఏమవుతాయి అంటే డివిజిబుల్ అవుతాయి అనమాట. ఓకే, మనకి ఏమిటి 24 ఒకటి 48 ఒకటి అంటే ఎన్ని నెంబర్స్ డివిజిబుల్ అవుతాయి, 1 నుండి 50 వరకు ఉన్న నెంబర్స్లో 6th టేబుల్ 8th టేబుల్తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏమిటి 24 48. మొత్తం ఎన్ని నెంబర్స్ 2 నెంబర్స్ కదా. అంటే నాకు ఏమేమి రావాలంటే ప్రోగ్రాంలో అవుట్పుట్లో అవి రెండు కూడా డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏంటంటే 2 నెంబర్స్ అని చూపించాలన్నమాట. అవి 24 48 అని కాకుండా 2 నెంబర్స్ మాత్రమే డివిజిబుల్ అవుతాయి అని చూపించాలన్నమాట. అలా చూపించాలంటే అప్పుడు ప్రోగ్రామ్ ఎలా రాస్తారంటే అప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ ఒక ఎక్స్ట్రా వేరియబుల్ని తీసుకోవాలన్నమాట. ఏంటిది అంటే కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకోవాలి. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసేసి ఏం చేయాలంటే 0 అని తీసుకోవాలి. అంటే ఇన్స్టలైజేషన్ అనేది తీసుకోవాలన్నమాట లూప్లో. అంటే 6 టేబుల్ 8 టేబుల్తో ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయిన నంబర్స్ రెండు కూడా డివిజిబుల్ అయినాయి అనుకో, స్టార్టింగ్ 0 తీసుకొని ఒక్కసారి కనుక ఆ 2 టేబుల్స్తో కనుక డివిజిబుల్ అయింది అనుకో, ఆ డివిజిబుల్ అయిన వాల్యూస్ నేనేం చేయాలంటే లూప్లో అప్డేట్ చేయాలి. అలా అప్డేట్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ ప్రింట్ అయి తీసేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే కౌంట్
ఈక్వల్ టు అని పెట్టేసి నేను ఏం చేయాలంటే ఇన్స్టలైజేషన్ అండ్ అప్డేషన్ అనే టెక్నిక్ని ఈ లూప్లో అప్లై చేయాలన్నమాట. అప్పుడు ఏం చేశానంటే కౌంట్ ప్లస్ 1 అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ కౌంట్ ఈక్వల్ టు 0. ఎప్పుడు I అనే వేరియబుల్లో 1 నుండి 50 వరకు స్టోరేజ్ అవుతున్న వాల్యూస్ అన్నిటిని చెక్ చేసుకుంటున్నప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఉన్న కండిషన్ ఏవైతే సాటిస్ఫై అవుతాయో ఏ కండిషన్ అయితే సాటిస్ఫై అవుతాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేసింటే లూప్లో అప్డేట్ చేసేసాను. కౌంట్ ప్లస్ 1 అంటే ఆ కండిషన్ ట్రూ అయిందంటే 0+1 అంటే ఒకసారి ఏమైందంటే ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అని చెప్పాలి. అందుకోసం ఏం చేశానంటే కౌంట్ ఈక్వల్ టు 0 అని పెట్టాను. లూప్ చివరిలో ఏం చేశానంటే కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అని పెట్టాను. అప్పుడు ఎప్పుడైతే ఒకసారి ఎగ్జిక్యూట్ అయిందో ఈ వాల్యూ వెళ్ళేసి ఏమైంది, ఈ కౌంట్ అనే ఇన్స్టలైజర్లో స్టోరేజ్ అవుతుంది. మళ్ళీ లూప్ రన్ అవుతా ఉంటుంది. అలా రన్ అయినప్పుడు ఎప్పుడైతే ఈ ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఏమైంది, ఇక్కడ ఉన్న కండిషన్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న లైన్లోకి వెళ్ళేసి ఆ లైన్లో వాల్యూ అనేది ఏమవుతుందంటే అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ అయిపోయి ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఇన్స్టలైజర్లోకి వెళ్ళేసి ఏమవుతుంది అప్డేట్ అయిపోతుంది. అలా ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న 1 నుండి 50 వరకు ఉన్న నెంబర్స్ అన్నిటిని చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఈ లూప్లోండి బయటకు వచ్చేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి మనం ఇక్కడ ఏం చేయాలంటే కౌంట్ అని కనుక ఇచ్చామనుకో అప్పుడు నాకేమైంది అంటే 1 నుండి 50 వరకు 6వ నెంబర్ టేబుల్తో 8వ నెంబర్ టేబుల్తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే మొత్తం 2 ఉంటాయని ప్రింట్ చేస్తాం అన్నమాట. అలా ప్రింట్ చేయాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా ఎగ్జిక్యూట్ అనేది అయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. అందరికి అర్థమైనట్టేనా? ఓకే. అంటే నేను చేసిన టాస్క్ అనేది ప్రాపర్ వేలో ఉంది అని నాకు అర్థమైంది. దీంట్లో ఎవరికి డౌట్ లేదు కదా. రైట్ ను మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే. యా, ఈరోజు సెషన్లో ఏం చేద్దామంటే 2 టికెట్స్ చేసేసాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో ఇంట్రడ్యూస్ అనేది చేసేసుకున్నాం. అది ఏంటిదంటే ఫంక్షన్స్ అనేది మనం నేర్చుకుంటున్నాం కదా, దానిలోని లాస్ట్ కాన్సెప్ట్ అనమాట. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అని మరొక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఆ ఆర్గ్యుమెంట్స్ గురించి మనం ఏం చేద్దామంటే నిన్న కొంచెం డీటెయిల్డ్గా నేర్చుకోలేదు, లైట్గా నేర్చుకున్నాం అనమాట. దాన్ని ఈరోజు సెషన్లో ఏం చేద్దామంటే డీటెయిల్డ్గా నేర్చుకోవడం అనేది ఈరోజు సెషన్లో నేర్చుకున్నాం. అంటే ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఫంక్షన్లోనే ఆర్గ్యుమెంట్స్ గురించి ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది అనమాట. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఫంక్షన్స్లో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటిది, వాటిని ఎలా అప్లై చేస్తారనే దాని గురించి చూద్దాం. అలానే పొజిషన్స్ ఫంక్షన్స్లోనే వేరొక ఆర్గ్యుమెంట్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారు. అంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని ఎలా అప్లై చేస్తారనే దాని గురించి ఈరోజు చూద్దాం అనమాట. లేటర్ మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్లో ఏం చేద్దామంటే కొన్ని డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ఉంటాయి అనమాట. ఆ డిఫాల్ట్ వాల్యూస్ని డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్గా ఎలా అప్లై చేస్తారనే దాని గురించి చూద్దాం అనమాట. అలానే మనం ఏం చేద్దామంటే ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అని కొన్ని ఉంటాయి అనమాట. ఆ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అనే వాటిని ఆర్గ్యుమెంట్స్ లోపలికి ఎలా పాస్ చేస్తారు అనే వాటి గురించి ఈ రోజు సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. దీంతో మనకి ఏమైందంటే ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకే. ఈ కాన్సెప్ట్ అనేది ఎవరికైతే బాగా వస్తుందో నెక్స్ట్ ఫర్దర్గా సెషన్స్ అన్ని కూడా వాళ్ళకి ఏమవుతాయంటే ఈజీగా అర్థమవుతాయి. ఎందుకంటే మనం నేర్చుకోవాల్సిన వాటిలో హార్డ్ కంటెంట్ అనేది అయిపోయింది. ఒకటి మనం ఫోకస్ చేయాలన్నమాట. ఊప్స్ అనే కాన్సెప్ట్ అనేది ఒక్కటే కనుక మనం నేర్చుకున్నామంటే ఆల్మోస్ట్ మనకి ఏమవుతుందంటే పైథాన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఆ ఊప్స్ అనేది కనుక బాగా చేయగలిగామంటే మనకి ఏమవుతుందంటే బెటర్గా ప్యాకేజెస్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే. దానికంటే ముందర మనం ఏదైతే నేర్చుకున్నామో దాని గురించి ఫస్ట్ మనం చూద్దాం అనమాట. మనం లాస్ట్ సెషన్లో ఏం చేసాము, ఫంక్షన్ అంటే ఏమో నేర్చుకున్నాం. మనం లాస్ట్ సెషన్లో ఏమైతే నేర్చుకున్నాం అతన్నిటిని జస్ట్ 1 minute సమ్మరైజ్ చేసేసుకున్నాం. మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాము, ఫంక్షన్స్ అనే వాటి గురించి నేర్చుకున్నాం. ఫంక్షన్స్ అంటే ఏమని చెప్పుకున్నాము, ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఉంటుంది. ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మన ప్రోగ్రాంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రియూజబుల్ అనేది తీసుకోవాలి అంటే మనం ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని ఏం చేస్తామంటే ఫంక్షన్లో పెట్టుకోవడం ద్వారా ఏం చేయొచ్చు అంటే సెవరల్ టైమ్స్ అదే బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం ఏం చేయొచ్చు అంటే మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పామన్నమాట. అలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ ఫంక్షన్ని మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్ని రీయూజబుల్ అనేది చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఫంక్షన్ని కాల్ అనేది చేయాలి అనేది చెప్పుకున్నాం అనమాట. ఈ 2 చేస్తే ఫంక్షన్ బ్లాక్ కోడ్ ఆ ఫంక్షన్ బ్లాక్ కోడ్ మనం రీయూజబుల్ అనేది చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం అనమాట.
ఓకేనా. ఆ తర్వాత మనం ఏం చేసేసామంటే ఒక చేసామంటే మనం ఏదైనా ఒక క్రియేట్ చేసుకున్న ఫంక్షన్ ఏదైనా ఒక వాల్యూని కనుక పాస్ చేయాలి అంటే మనం రీయూజబుల్ చేసుకునే కోడ్ ఏదైతే ఉందో ఫంక్షన్ బ్లాక్లో ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ లోపలికి ఏదైనా కొన్ని వాల్యూస్ని పాస్ చేసేసి దానిని మాత్రమే ప్రింట్ చేసుకోవాలి అంటే దానికోసం మరొక కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాం అనమాట. దాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఆర్గ్యుమెంట్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం దాన్ని అచీవ్ అనేది చేయొచ్చు అని చెప్పుకున్నాం. అలా చేయాలి అంటే మనం చెప్పుకున్నాము దానికోసం చెప్పుకున్నాము ఏదైతే ఉందో ఆ 2 ప్లేసెస్ లో మనం ఏం చేస్తారంటే ఒక ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేస్తారని చెప్పుకున్నాం అనమాట. ఇక్కడ కనుక మీ స్క్రీన్ మీద కనపడుతుంది మనం రాసుకునే కోడ్ లోపల ఏం చేయాలి, ఫంక్షన్ ని కాల్ అనేది చేయాలి. అలా కాల్ చేయాలంటే ఏం చేయాలి ఫంక్షన్ నేను ఏదైతే క్రియేట్ చేసామో ఆ ఫంక్షన్ పేరు అనేది పెట్టాలి. ఏం ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నా మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ ఏంటిది, గ్రీట్ కదా, గ్రీట్ అని పెట్టాను. తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టాను. ఆ ఫంక్షన్ లోపల మనం ఏం చేసాము, ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేసామని చెప్పాను. ఏదైతే ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేయాలంటే ఏం చేయాలంటే మనం తీసుకున్న ఫంక్షన్ లో ఆర్గ్యుమెంట్ ఏదైతే వాడామో ఆ ఆర్గ్యుమెంట్ రాసేసి దాని పక్కన ఈజ్ ఈక్వల్ టు అనేది పెట్టేసి దాని తర్వాత మనం ఏం చేయాలంటే వాల్యూ ఏదైతే మనం ఫంక్షన్ లోపలికి పాస్ చేద్దాం అనుకుంటున్నాం దానికి రిలేటెడ్ గా వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట. ఆ వాల్యూ అనేది ఎలా ఇవ్వచ్చు అంటే 2 మెథడ్స్ లో ఇవ్వచ్చు అనమాట. ఏదైనా ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నాం కదా, ఆ స్టోర్ చేసుకున్న వాల్యూని వేరియబుల్ నేమ్తో అయినా సరే పాస్ చేయొచ్చు అనమాట. లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా అయినా పాస్ చేయొచ్చు అనమాట. అలా పాస్ చేయడానికి నేను ఏం చేయాలి అంటే ఒక వాల్యూని ఏం చేశానంటే ఫంక్షన్ లోపలికి పాస్ అనేది చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ ఆర్గ్యుమెంట్ పక్కన ఈజ్ ఈక్వల్ అని పెట్టానంటే దాని మీనింగ్ ఏంటంటే అసైన్ చేస్తానని దాని మీనింగ్ అనమాట. ఈజ్ ఈక్వల్ పెట్టేసి అక్కడ నేమ్ అని రాసాను చూడండి, ఆ నేమ్ అనే దాన్ని ఏమంటారంటే వేరియబుల్ అంటారు. లేదా ఒక్కసారి మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూ అనేది పాస్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే ఫంక్షన్ లోపలికి మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూని పాస్ అనేది చేయొచ్చు అనమాట. అది ఎలా చేస్తారు ఏంటి అనేది మనం ప్రీవియస్ సెషన్ లో నేర్చుకున్నాం కాబట్టి ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసి ఒక్కసారి ఈ మెథడ్ ని చేసేసి నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఆర్గ్యుమెంట్స్ అనే దాన్ని ఎలా యూజ్ చేస్తామని చెప్పుకున్నాము. నా దగ్గర ఒక నేనేం చేశానంటే ఆర్గ్యుమెంట్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తానని చెప్పాను. ఒక ఫంక్షన్ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ క్రియేట్ చేసుకున్న ఫంక్షన్ లోపలికి ఏదైనా ఒక కొత్త వాల్యూని కనుక ఏదైనా ఒక న్యూ వాల్యూని ఆ ఫంక్షన్ లోపలికి పాస్ అనేది చేయాలి అంటే ఆ ఫంక్షన్ లోపలికి పంపించాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫంక్షన్స్ లోపల ఆర్గ్యుమెంట్ అనే వాటిని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఫంక్షన్ లోపల ఒక వాల్యూని పాస్ అనేది చేయొచ్చు. ఒక ఫంక్షన్ ఏముందంటే డిఎఫ్ అని ఉంది, గ్రీట్ అని ఒక ఫంక్షన్ ఉందన్నమాట. గ్రీట్ ఆఫ్ అని నా దగ్గర ఏముందంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. ఎలా మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు నేనేం చేశానంటే హలో హాయ్ అని నా దగ్గర ఏముందంటే ఒక ఫంక్షన్ ఉందన్నమాట. ప్రింట్ ఆఫ్ అనేది ఏముందంటే ఎంఎస్జీ అని ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ నేను ఏదైతే క్రియేట్ చేశానో అదేంటిది, దీంట్లో మొదటి లైన్ ఉంది చూడు, ఈ లైన్ ఏమంటారంటే ఫంక్షన్ హెడర్ అంటారు. ఇక్కడ ఉన్న దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ బ్లాక్ అంటారు. అంటే నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక ఫంక్షన్ బ్లాక్ లో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఉంది. ఆ కోడ్ నేను ఏం చేశానంటే నా ప్రోగ్రామ్ లో సెవరల్ టైమ్స్ నేను దాన్ని ఏం చేద్దాం అనుకున్నా అంటే రీయూజబుల్ చేసుకుందాం అనుకున్నాను. అలా రీయూజబుల్ చేసుకోవాలంటే నేను ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ లో పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టాలి అంటే ఎలా నాకు అర్థమైపోయింది. ఓకేనా, ఇక్కడ నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఫంక్షన్ క్రియేట్ చేయడం అర్థమైపోయింది. దీన్ని డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అంటారని నాకు అర్థమైంది. ఏదైతే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నానో ఆ ఫంక్షన్ లో నేను పెట్టుకున్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ని ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ అనేది ప్రోగ్రామ్ లో అప్లై చేసుకోవాలనుకున్నాను. దట్ మీన్స్ రీయూజబుల్ అనేది చేసుకోవాలనుకో మనం ఏం చేయాలంటే ఫంక్షన్ ని మనం ఏం చేస్తామంటే ఆ కోడ్ ని వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే ఫంక్షన్ నుండి బయటకు వచ్చేసాను. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే ఫంక్షన్ లో ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ని రీయూజబుల్ చేసుకుందాం అనుకున్నాం. అలా వాడుకోవాలంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏం చేయాలి, ఫంక్షన్ ని కాల్ చేయాలంటే ఏం చేయాలి, మన ఫంక్షన్ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ ఫంక్షన్ ఏ పేరు అయితే పెట్టామో ఆ పేరు అనేది ఇక్కడ రాయాలన్నమాట. రాసేసేసాను. ఆ తర్వాత మనం ఏం చేయాలి, దాన్ని
పిలవాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, దాని పక్కన రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకొని మనం ఏం చేయాలంటే ప్లే అరౌండ్ చేసి చూసామనుకో, అప్పుడు మనం ఏమైంది అంటే ఏదైతే ఫంక్షన్లో పెట్టుకున్నామో కోడ్, ఆ కోడ్ అనేది నాకు ఏమైంది రీయూజబుల్ అవ్వడం అనేది జరిగిపోయింది అన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటారని చెప్పాను అనమాట. ఇప్పుడు నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్ లోపల ఫంక్షన్ బ్లాక్లో ఒక కోడ్ ఉంది కదా, ఈ కోడ్ లోపల నాకేముంది, హాయ్ అని ఉంది. ఈ హాయ్తో పాటు నాకు వేరొక వాల్యూ అనేది కూడా పంపుదాం అనుకున్నాను. ఏ వాల్యూ అంటే ఈ హాయ్ పక్కన రాహుల్ అనే ఒక పేరును కూడా నేను ఏం చేద్దామంటే పాస్ చేయాలి అనుకున్నాను అనమాట. అలా పాస్ చేయాలంటే ఎలా చేస్తారనే దాని గురించి చూస్తున్నాను. నాకు ఇక్కడ ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్లో మెసేజ్ అనే ఒక వేరియబుల్ ఉంది, దాంట్లో ఒక వాల్యూ ఉంది, హాయ్ అని ఉంది. ఆ హాయ్తో పాటు నేనేం చేశానంటే హాయ్ పక్కన నేను ఏదైతే వాల్యూ చెబుతానో ఆ వాల్యూ మాత్రమే నాకు ప్రింట్ అయిపోవాలన్నమాట. దానితో పాటు కలిపి ప్రింట్ అవ్వాలన్నమాట. అలా ప్రింట్ అవ్వాలి అంటే ఎలా ప్రింట్ చేస్తారనే దాని గురించి చూస్తున్నాను. అంటే ఒక ఫంక్షన్ బ్లాక్ లోపల ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్తో పాటు వేరొక వాల్యూని కూడా ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్కి అప్లై చేసేసి నేను ప్రింట్ చేయాలి అంటే ఎలా చేస్తారు అంటే దానికోసమే మనం ఏం చేస్తారంటే ఆర్గ్యుమెంట్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా ఏం చేస్తారంటే దీన్ని అచీవ్ అనేది చేస్తారనమాట. ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకుంటే ఆ ఫంక్షన్ లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ ద కోడ్ లోపలికి ఏదైనా ఒక న్యూ వాల్యూని కనుక ఆ ఫంక్షన్ వాల్యూతో పాటు కంబైన్డ్ చేసేసి ప్రింట్ అనేది చెయ్యాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ అప్లై చేస్తామని చెప్పారు. దాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అంటారని చెప్పారు. అలా ఆర్గ్యుమెంట్స్ అనేది అప్లై చేయాలంటే ఏం చేయాలి, ఒక వాల్యూ పాస్ చేయాలి. అలా పాస్ చేయాలంటే ఫంక్షన్కి ఒక వాల్యూ పాస్ చేయాలంటే ఏం చేస్తారంటే ఆర్గ్యుమెంట్స్ అప్లై చేయాలి. అలా అప్లై చేయాలంటే ఏం చేయాలి, ఏదైతే ఫంక్షన్ బ్లాక్లో కోడ్ ఉందో ఆ కోడ్ పక్కన ఏం చేయాలంటే ఒక వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట. ఆ వాల్యూ ఏమి ఇచ్చానంటే వార్డ్ అని ఇచ్చాను. ఆ ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని తీసుకొచ్చేసి మనం ఏం చేయాలంటే ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మొత్తాన్ని తీసుకొని మనం ఏం చేయాలంటే మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్ పక్కన రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేయాలంటే ఆ వాల్యూని తీసుకెళ్ళి ఇవ్వాలన్నమాట. అలా ఇవ్వడాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్ అంటారు. అంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ అనేది ఇచ్చాను. ఓకేనా, ఈ ఇచ్చిన ఆర్గ్యుమెంట్ని నేను రీయూజబుల్ చేసుకోవాలనుకున్నాను. అలా చేయాలి అంటే గ్రీట్ అని పెట్టగానే నాకు ఏమైందంటే ఫంక్షన్ లోపల ఆర్గ్యుమెంట్లో పెట్టిన వాల్యూ అనేది రాదు. అంటే నేను ఇప్పుడు ఏదైతే ఒక ఫంక్షన్ బ్లాక్లో ఏదైతే ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేసుకున్నానో ఆ ఆర్గ్యుమెంట్కి నేను ఒక వాల్యూ అనేది ఇవ్వాలి అంటే అప్పుడు నేనేం చేయాలంటే ఫంక్షన్ కాల్లో ఒక చిన్న చేంజ్ అనేది చేయాలి. ఏమని చేయాలి అంటే ఏదైతే ఆర్గ్యుమెంట్ పెట్టానో ఆ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ అనేది రాసేసి దాని పక్కన మనం ఏం చేయాలంటే అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ అని పెట్టి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఒక వాల్యూ అనేది ఇవ్వాలి. ఏమని ఇద్దాము, రాహుల్ అని ఇద్దాం. ఆ రాహుల్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైందో చూడండి, నేను ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నానో ఆ ఫంక్షన్లో హాయ్ అని ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ క్రియేట్ చేసుకున్నాను కదా, దాని పక్కన వార్డ్ అని పెట్టాను. ఆ వార్డ్ అనే ఒక వార్డు లోపలికి నేను ఏం చేశానంటే వాల్యూని పంపాలి అంటే మనం ఏం చేస్తారంటే ఇలా ఫంక్షన్ కాల్ లోపల ఏం చేస్తారంటే ఆర్గ్యుమెంట్కి సంబంధించిన వాల్యూస్ని పాస్ చేయడం ద్వారా మనం ఏం చేస్తారంటే దీన్ని అచీవ్ చేయవచ్చు అనేది మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. ఓకేనా. ఇక్కడ రాహుల్ బదులు నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే రాజు అని పంపుదాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే ఈ క్రియేట్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్లో వాల్యూ కార్డ్ నేను ఏం చేశానంటే రాజు అని పెట్టేసి నేను ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైందంటే నేను క్రియేట్ చేసిన ఫంక్షన్ ఏదైతే క్రియేట్ చేసుకున్నానో దాని లోపల ఉన్న ఫంక్షన్ బ్లాక్లో ఉన్న కోడ్లో ఏమైందంటే వాల్యూస్ అనేది ఏమైందంటే అప్డేట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా అప్డేట్ చేయడానికి ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తారు అనమాట. ఇది మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకే, ఈ రోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఇలా ఆర్గ్యుమెంట్స్ అనేవి నేర్చుకున్నాం కదా. ఈ ఆర్గ్యుమెంట్స్లో 2 రకాలు ఉన్నాయి అనమాట. వాటిలో ఒకటి ఏంటిదంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని ఒకటి, అలానే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని ఒకటి, పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ అని వేరే ఉంది. ఆ రెండింటిని గురించి ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఏం చేసామంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు దాని లోపల మనం ఏం చేసాము, ఒక ఆర్గ్యుమెంట్ని మాత్రమే ఉంచి ఒక ఫంక్షన్ క్రియేట్ చేయడం ఎలా అనే దాని గురించి మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నాం అనమాట. అలానే మనం ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట. ఏం చేయొచ్చు అంటే ఒక ఫంక్షన్ లోపల మనం ఒక ఆర్గ్యుమెంటే కాకుండా మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ని కూడా యూజ్
చేసే వాల్యూస్ని పాస్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. అది ఎలా చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి, స్క్రీన్ మీద ఏం కనపడుతుంది, డిఎఫ్ అనేది ఒక ఫంక్షన్ అనేది ఉందా, ఆ ఫంక్షన్ పక్కన ఏముంది, రౌండ్ బ్రేసెస్ ఉన్నాయి. ఆ రౌండ్ బ్రేసెస్లో ఏముంది, arg1 అని arg2 అని ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ కోడ్ కనపడుతుంది కదా, అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక ఫంక్షన్ లోపల నేను ఏం చేశానంటే 2 ఆర్గ్యుమెంట్ని పాస్ చేయడం అనేది చెయ్యాలి. అంటే ఎలా రాస్తారంటే కోడ్, ఇక్కడ చూపిస్తున్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మీనింగ్ ఏంటంటే ఒక ఫంక్షన్ కాకుండా 2 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలంటే ఎలా చేస్తారంటే దానికి సింటాక్స్ ఏంటంటే ఫంక్షన్ నేమ్ పక్కన arg1 అని పెట్టి arg2 అని పెట్టారు. ఇంకా బోల్డ్ అని ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలంటే ఏం చేస్తారంటే మళ్ళీ కామా పెట్టి మరొక ఆర్గ్యుమెంట్, మళ్ళీ కామా పెట్టి మరొక ఆర్గ్యుమెంట్. అంటే ఒక ఫంక్షన్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఆర్గ్యుమెంటే కాకుండా బోల్డ్ ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని అప్లై చేయాలి అంటే పాస్ చేయాలి అంటే మనం ఏం చేస్తారంటే ఆ ఫంక్షన్ నేమ్ లోపల ఏం చేస్తారంటే ఒక ఆర్గ్యుమెంట్ రాసేసి కామా పెట్టి మరొక ఆర్గ్యుమెంట్ కామా, అలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఆర్గ్యుమెంట్స్ మనం ఏం చేయొచ్చు అంటే కామాతో సపరేట్ చేసేసుకుంటా ఎన్ని కావాలంటే అలా పెట్టొచ్చు అనమాట. అలా పెట్టాలి అంటే సింటాక్స్ ఏంటిదంటే ఇలా అప్లై చేయడం ద్వారా ఏం చేస్తారంటే మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఏం చేయొచ్చు అంటే ఒక ఫంక్షన్ పాస్ అనేది దీనికి ఎవరికైనా ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం కోసం మనం ఏం చేద్దామంటే ఒక కోడ్ తీసుకొని ఆ కోడ్ ఆధారంగా మనం ఏం చేద్దామంటే మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ని ఎలా పాస్ చేయొచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. దానికోసం నేను ఏం చేస్తుంటే ఒక కోడ్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఏంటిదంటే నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట. ఏమనుంది, డిఎఫ్ అనేది గ్రీట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. దాని పక్కన ఏమన్నా అంటే కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అనమాట. ఏమేమి ఉన్నాయి అంటే arg1 అని arg2 అని ఉన్నాయి అనమాట. తర్వాత నాకేముందంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందన్నమాట, ఫంక్షన్ బ్లాక్. దాంట్లో ఏముందంటే ప్రింట్ ఆఫ్ arg1 ప్లస్ డబుల్ కోట్స్లో ఒక స్పేస్ ఉంది ప్లస్ arg2 అని ఉందన్నమాట. తర్వాత నాకేముందంటే గ్రీటింగ్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్లో నేను ఎక్కడ నుంచి తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఉంది. తర్వాత నాకేముంది నేమ్ అనే ఒక వేరియబుల్ ఉంది. వాల్యూలో ఏముందంటే ఇన్పుట్ ఆఫ్ అని ఉంది. తర్వాత నాకేముంది గ్రీట్ ఆఫ్ అని పెట్టి ఆర్గ్యుమెంట్ 1 ఈక్వల్ టు గ్రీటింగ్ ఆర్గ్యుమెంట్ 2 ఈక్వల్ టు నేమ్ అని ఉందన్నమాట. అంటే ఏం జరిగింది అంటే నేను ఇప్పుడు ఏం చేస్తుంటే ఒక నార్మల్గా ఒక కోడ్ తీసుకుని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. దాంట్లో మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నాను అనమాట ఈ కోడ్లో. ఆ తర్వాత నేను ఏం చేశానంటే గ్రీటింగ్ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేను ఒక వాల్యూ ఇచ్చాను అనమాట. నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో మరొక వాల్యూ ఇచ్చాను. ఇచ్చేసేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఆర్గ్యుమెంట్ 1లోకి నేను ఏం చేశాను గ్రీటింగ్ అనే వేరియబుల్ ఏదైతే స్టోరేజ్ ఉందో ఆ వాల్యూని నేను ఏం చేద్దాం అంటే పాస్ చేద్దాం అనుకున్నాను. ఆర్గ్యుమెంట్ 2లో నేను ఏం చేశానంటే నేను ఏదైతే నేమ్ అనే వేరియబుల్లో క్రియేట్ చేసుకున్నానో ఆ వాల్యూని పాస్ చేద్దాం అనుకున్నాను అనమాట. అలా నేను ఏం చేశానంటే ఫంక్షన్ కాల్ ఆధారంగా ఏం చేశానంటే ఆర్గ్యుమెంట్స్ లోపల వాల్యూస్ని పాస్ చేద్దాం అనుకున్నాను. అలా పాస్ చేద్దామని నేను ఏం చేశానంటే కొన్ని వాల్యూస్ తీసుకున్నాను అనమాట. ఏమని తీసుకున్నానంటే ఒకటి నేను ఏం చేశానంటే arg1 లోపలికి గుడ్ మార్నింగ్ అనే ఒక వాల్యూని, ఆర్గ్యుమెంట్ 2 లోపలికి నేను ఏం చేశాను రామ్ అనే వాల్యూస్ని పాస్ చేద్దాం అనుకున్నాను. దానికోసం నేను ఏం చేశానంటే ఇక్కడ ఉన్న కోడ్లో ఇన్పుట్లో ఈ వాల్యూస్ తీసుకొని పాస్ చేసిన ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. దాని ద్వారా లైన్ బై లైన్ ఏం జరిగింది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. నేనేం చేశానంటే మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ని ఒక ఫంక్షన్లో ఎలా డిఫైన్ చేస్తారనే దాని గురించి చూస్తున్నాం. అలా చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే డిఈఎఫ్ అని పెట్టి తర్వాత ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ని ఒక ఫంక్షన్ నేమ్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. నేను ఏ ఫంక్షన్ క్రియేట్ చేశానంటే గ్రీట్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను దాని పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో ఏం చేద్దాం అనుకున్నాను మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే arg_1 అని ఒక ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేశాను. అలానే ఇంకొక ఆర్గ్యుమెంట్ని కూడా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము arg_2 అని పెట్టుకున్నాను. అంటే ఇలా రాసేసి దాని తర్వాత నేను ఏం చేశానంటే కాలన్ కనుక పెట్టానుకో అప్పుడు ఏమైందంటే ఈ ఫంక్షన్లోకి నేను ఏం చేశానంటే 2 ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారంటే డిఈఎఫ్ అని రాసి తర్వాత ఫంక్షన్ నేమ్ పెట్టి రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో ఒక ఆర్గ్యుమెంట్ పెట్టేసి కామా పెట్టేసి మరొక ఆర్గ్యుమెంట్ పెట్టానుకో అలా అక్కడ నేను ఏదైతే వాల్యూస్ ఇస్తానో ఒక వాల్యూ ఇచ్చాను, కామా పెట్టి మరొక వాల్యూ ఇచ్చానుకో అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఈ ఫంక్షన్ లోపల నేను ఏం చేశానంటే 2 ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేశానని దాని మీనింగ్ అనమాట. అలా మనం ఎన్ని పెట్టవచ్చు అంటే కామా పెట్టేసి ఎన్నైనా పెట్టామనుకో ఎన్నైతే పెడతామో అన్ని ఆర్గ్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేయని అని దాని మీనింగ్ అనమాట.
ప్రస్తుతానికి నేను ఏం చేద్దాం అంటే 2 ఆర్గ్యుమెంట్స్ని ఏం చేస్తున్నాం అంటే క్రియేట్ చేయడం ఎలా అనేది చేసేసాను అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను అంటే ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఫంక్షన్ హెడర్లో ఆర్గ్యుమెంట్ పెడతారని నాకు అర్థమైంది. తర్వాత నేను ఏం చేశాను, ఫంక్షన్ లోపల ఫంక్షన్ బ్లాక్ ఉండాలి కాబట్టి ఆ బ్లాక్లో ఏం చేశాను అంటే ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఇలా ఉందన్నమాట, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నాకు అక్కడ ఏముందంటే arg1 ప్లస్ అని ఉంది. తర్వాత నాకేముందంటే డబుల్ కోట్ స్ట్రింగ్ ఉందన్నమాట. ఏం తీసుకున్నాను ప్లస్ అని పెట్టేసేసి arg2 అని తీసుకున్నాను అనమాట. అని నాకేముందంటే ఒక ఫంక్షన్ ఉంది, అంటే నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ నా దగ్గర గ్రీట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఆ గ్రీట్ ఫంక్షన్ లోపల నేను ఏం చేశానంటే 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయాలంటే కోడ్ అనేది ఎలా రాస్తారంటే ఫంక్షన్లో గ్రీట్ అనే ఫంక్షన్ పక్కన రౌండ్ బ్రేస్లో arg1 arg2 అని పెడితే ఏమైందంటే 2 వాల్యూస్ అనేది ఏమవుతుందంటే 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయడం ఇలా చేస్తారన్నమాట. ఓకే. ఇప్పుడు నేను ఏదైతే ఆర్గ్యుమెంట్స్ వాడుకున్నానో ఆ ఆర్గ్యుమెంట్స్ లోపలికి వాల్యూస్ అనేవి పాస్ చేయాలనుకున్నాను. ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను గ్రీట్ అని. ఆ గ్రీట్ అనే ఫంక్షన్ లోపల నేను ఏం చేశాను, ఒక ఆర్గ్యుమెంట్ పెట్టాను arg1 ఆర్గ్యుమెంట్ పెట్టాను arg2 అని. ఆ arg1 arg2 అనే లోపలికి నేను ఏం చేశానంటే నేను ఏవైతే క్రియేట్ చేసుకుంటున్నానో ఆ వాల్యూస్ని నేను అక్కడికి పంపాలి అనుకున్నాను. అలా పంపాలి అంటే మనం ఏం చేస్తామంటే కోడ్ రాసుకుంటాం అనమాట. ఎలా రాస్తాము, నేను సపోజ్ దట్ గ్రీటింగ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నేను ఏం చేశానంటే ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అంటే నేనేం చేశానంటే హలో వరల్డ్ అని పెట్టుకున్నాను. హాయ్ ఏమని రాసుకున్నాను అంటే గుడ్ మార్నింగ్ అని పెట్టుకున్నాను అనమాట. గుడ్ మార్నింగ్ అని పెట్టుకున్నాను. గుడ్ మార్నింగ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ నేను ఏం చేసుకున్నాను అంటే దాచుకోవడానికి నేను ఏం చేశాను అంటే గుడ్ మార్నింగ్ అని ఒక వాల్యూ క్రియేట్ చేసుకున్నాను. ఇన్పుట్లో చేసుకున్నాను అంటే గ్రీటింగ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఏం చేశాను అంటే ఇక్కడ గ్రీటింగ్ అని ఒక వేరియబుల్ ఇచ్చేసి ఆ వేరియబుల్ పక్కన ఏం చేశాను అంటే ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటి, జస్ట్ వన్ అని దాని మీనింగ్ ఏంటంటే అక్కడ నేను ఏం చేశానంటే గ్రీటింగ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లోకి నేను ఏం చేశానంటే గుడ్ మార్నింగ్ అనే వాల్యూని స్టోర్ చేసుకున్నాను. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే మరొక లైన్లో నేమ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. ఆ వేరియబుల్లో నేను ఏం చేశానంటే ఇన్పుట్ ఆఫ్ వాల్యూ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాను అనుకున్నాను అంటే ఇన్పుట్ నుంచి తీసుకున్నాను అనుకున్నాను. అందుకోసం నేను ఇక్కడ ఏం చేశానంటే ఇన్పుట్లో రాహుల్ అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే నేను ఒక కోడ్ రాసుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అనే ఒక వాల్యూని స్టోర్ చేయడానికి గ్రీటింగ్ అనే ఒక వేరియబుల్, అలానే రాహుల్ అనే నేమ్ని స్టోర్ చేసుకోవడానికి నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్స్ని స్టోర్ చేసుకోవాలని నేను ఏం చేసిన 2 వేరియబుల్స్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నానో ఆ ఫంక్షన్కి నేనేం చేశాను, నేను ఏవైతే స్టోర్ చేసుకున్నానో ఆ వాల్యూస్ని నేనేం చేద్దామంటే ఫంక్షన్ లోపలికి పాస్ చేద్దాం అనుకున్నాను. అలా పాస్ చేయాలంటే ఏం చేస్తారంటే ఫంక్షన్ని కాల్ చేయడం ద్వారా మనం ఏవైతే క్రియేట్ చేసుకున్నామో ఆ వాల్యూస్ వాటిని ఏం చేయొచ్చు అంటే ఫంక్షన్ లోపలికి పంపించవచ్చు అనమాట. అలా పంపాలి అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే గ్రీట్ అనేది చేయాలన్నమాట. గ్రీట్ అంటే ఫంక్షన్ నేమ్ అనేది ఇవ్వాలి. ఆ ఫంక్షన్ నేమ్ ఏంటిది, గ్రీట్ అని ఇచ్చాను. తర్వాత నేను ఏం చేశాను, రౌండ్ బ్రేసెస్ పెట్టాను. మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్లో ఎన్ని వాల్యూస్ని పాస్ చేద్దాం అనుకుంటున్నాను, గుడ్ మార్నింగ్ అనే ఒక వాల్యూని, రాహుల్ అనే వాల్యూని అనుకున్నాను. అంటే మనం ఏం arg_1 అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఆ ఆర్గ్యుమెంట్ రాసేసి దాని పక్కన ఈజ్ ఈక్వల్ అనే అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టి ఏ వాల్యూని పంపిద్దాం అనుకుంటున్నాము, గుడ్ మార్నింగ్ అనే వాల్యూని పంపిద్దాం అనుకున్నాం. ఆ గుడ్ మార్నింగ్ అనే వాల్యూని పంపాలంటే మనం 2 రకాలుగా పంపొచ్చు. డైరెక్ట్గా వాల్యూ అయినా ఇవ్వచ్చు, లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ స్టోర్ చేసిన వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ ఇవ్వడం ద్వారా అయినా ఏం చేయొచ్చు అంటే ఒక ఫంక్షన్ లోపలికి వాల్యూని పంపొచ్చు అనమాట. అందుకోసం నేను ఏం చేశాను అంటే గుడ్ మార్నింగ్ స్టోర్ చేసుకోవడానికి గ్రీటింగ్ అని పెట్టాను కాబట్టి గ్రీటింగ్ అనే వేరియబుల్ని ఇచ్చాను. ఓకేనా. తర్వాత మనం ఏం చేయాలంటే ఒక వాల్యూ అయిపోయింది అనమాట. తర్వాత రెండో వాల్యూని కూడా దాంట్లోకి పంపాలంటే ఫంక్షన్ లోపలికి కామా పెట్టేసేసి మనం రెండో ఆర్గ్యుమెంట్ ఏదైతే పెట్టామో ఆ ఆర్గ్యుమెంట్ నేమ్ అనేది రాయాలన్నమాట ఈ ఫంక్షన్ కాల్ లోపల. అందుకోసం నేను ఏం చేశానంటే arg_2 అని పెట్టాను. దాని పక్కన ఏం చేశానంటే అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టి ఏ వాల్యూని పంపిద్దాం అనుకున్నాను, రాహుల్ అనేది పంపిద్దాం అనుకున్నాను. రాహుల్ అనేది పంపాలి అంటే దానికోసం నేను ఏం చేశాను, నేమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను కదా, ఇక్కడ రాహుల్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఏమి ఇవ్వచ్చు, వేరియబుల్ అయినా ఇవ్వచ్చు. అందుకోసం నేమ్ అనే వేరియబుల్ ఇచ్చాను.
ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడండి. ఏమైంది, గుడ్ మార్నింగ్ రాహుల్ అంటే నేనేం చేశాను, ఫంక్షన్ కాల్లో ఏం చేశాను, నేను క్రియేట్ చేసుకున్న ఫంక్షన్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే క్రియేట్ చేసుకున్నానో వాటన్నిటి లోపలికి నేను ఏం చేశానంటే వాల్యూ అనే దాన్ని పాస్ చేయాలంటే అప్పుడు ఎలా చేస్తారంటే ఇలా క్రియేట్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే పాస్ చేయవచ్చు అనే దాని గురించి ఇప్పుడు నేర్చుకున్నాను అనమాట. అలా మనం ఏం చేయవచ్చు అంటే ఒక ఫంక్షన్ లోపల ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే క్రియేట్ చేసుకున్నామో అన్నిటి లోపలికి వాల్యూస్ అనేవి పాస్ చేయాలంటే మనం ఏం చేస్తారంటే ఫంక్షన్ కాల్ లోపల ఏం చేస్తారంటే ఆర్గ్యుమెంట్, దానికి రిలేటెడ్గా ఒక వాల్యూ, తర్వాత కామా పెట్టి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే క్రియేట్ చేసుకున్నామో అన్ని ఆర్గ్యుమెంట్స్ వాటికి రిలేటెడ్గా ఏం చేస్తారంటే వాల్యూస్ని ఇవ్వడం ద్వారా ఏం చేయొచ్చు అంటే ఒక ఫంక్షన్ లోపలికి ఏం చేయొచ్చు అంటే బయట నుండి ఒక వాల్యూని లోపలికి అనేది పంపించవచ్చు అనమాట. అలా ఎలా పంపిస్తారంటే ఈ ఆర్గ్యుమెంట్స్ అనే కాన్సెప్ట్తో పంపడం అనేది మనం నేర్చుకున్నాం. ఆ ఆర్గ్యుమెంట్స్లో కూడా నిన్నటి దాకా మనం ఏం చేసాం, సింగిల్ వాల్యూని పంపాలంటే ఎలా నేర్చుకున్నాం. ఈ రోజు సెషన్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే మల్టిపుల్ వాల్యూస్ని పాస్ చేయాలంటే ఎలా పాస్ చేస్తారంటే ఇలా పాస్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకున్నాం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? No, sir. ఓకే. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అప్పుడు నాకు అవుట్పుట్ ఏమి వచ్చిందంటే హలో అనే గుడ్ మార్నింగ్ అనే ఒక వాల్యూ, రామ్ అనే ఒక వాల్యూ ఉందనుకో, రెండు వాల్యూస్ని ఆర్గ్యుమెంట్లోకి కనుక పంపించాలంటే ఈ ఫంక్షన్ లోపలికి అప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే గుడ్ మార్నింగ్ రామ్ అని వస్తుంది అనమాట. ఓకే. అలానే నాకు ఇంకొక టికెట్ ఉందన్నమాట. ఏంటిదంటే ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్లో నేను ఏం చేశానంటే arg1 = arg1 అని ఫస్ట్ రాసేసి దానికి ఒక వాల్యూ ఇచ్చాను. అలానే arg2 అని రాసేసి వేరొక వాల్యూ ఇచ్చాను అనమాట. ఆ వాల్యూస్ అలా ఇవ్వకుండా నేను ఏం చేశానంటే ఫస్ట్ arg1 ఇవ్వకుండా arg2 అని ఇచ్చేసి వాల్యూ ఇచ్చి కామా పెట్టి arg1 అని ఇచ్చేసి దానికి రిలేటెడ్ వాల్యూ ఇచ్చానుకో అప్పుడు ఏమన్నా చేంజెస్ అనేవి జరగవచ్చు. అంటే దట్ మీన్స్ మనం ఏదైతే ఫంక్షన్ కాల్ చేసామో ఆ ఫంక్షన్ కాల్లో ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో ఆ ఆర్గ్యుమెంట్స్లో ఉండే వాల్యూస్ని ఇర్రెగ్యులర్గా కనుక తీసుకున్నామనుకో అప్పుడు మన యొక్క ఫంక్షన్ లోపల బిహేవియర్లో ఏమన్నా చేంజెస్ జరుగుతాయా లేదా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను కదా. ఏ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను, గ్రీట్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. దాంట్లో ఏం చేశాను, రెండు ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని ఉంచేసి నేను ఏం చేశానంటే ఒక ఫంక్షన్ని ఫామ్ చేశాను అనమాట. ఆ ఫంక్షన్ లోపలికి నేను ఏం చేశానంటే వాల్యూస్ని పాస్ చేస్తున్నాను. అలా పాస్ చేయాలి అంటే నేను ఏం చేశాను కాల్ ఏ ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్ని కాల్ చేయడం ద్వారా చేయొచ్చు. అలా చేయాలి అంటే ఏం చేశాను, నేను క్రియేట్ చేసుకున్న ఫంక్షన్లో ఫంక్షన్ నేమ్ ఏం పెట్టాను, గ్రీట్ అని పెట్టాను కాబట్టి గ్రీట్ అని పెట్టి తర్వాత నేను ఏం చేయాలి రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల ఏం చేయాలి, మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేశాను కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి దానికి వాల్యూ ఇవ్వాలన్నమాట రూల్. అందుకోసం నేను ఏం చేశాను ఫస్ట్ arg1 అని ఇవ్వకుండా arg2 అని ఇద్దాం. arg_2 అని ఇచ్చాను. దానికి వాల్యూ నేను ఏమి ఇచ్చానంటే రాహుల్ అనేది కావాలి కాబట్టి నేమ్ అని ఇచ్చాను అనమాట. అంటే ఇందాక నేను ఏం చేశానంటే అక్కడ ఉన్న ఆర్గ్యుమెంట్స్ని ఒకే ఆర్డర్లో పెట్టుకున్నప్పుడు ఏం జరిగిందో చూసాం. అలా కాకుండా డిఫరెంట్ ఆర్డర్స్లో పెట్టుకున్నప్పుడు మన యొక్క ఫంక్షన్ బిహేవియర్ ఏమైనా చేంజెస్ వస్తాయా లేదనేది చూద్దాం. అందుకోసం నేను ఏం చేశానంటే arg2ని ఫస్ట్ రాసి తర్వాత నేను ఏం చేశానంటే arg1 అనే దాన్ని సెకండ్ రాశాను అనమాట. సెకండ్ రాసి దానికి వాల్యూ ఏం చేశానంటే గ్రీటింగ్ అనే వేరియబుల్లో ఏదైతే స్టోర్ చేశానో ఆ వాల్యూ ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏం జరిగింది, ఎలాంటి చేంజెస్ అనేది జరగలేదు. అంటే ఒక ఫంక్షన్ కాల్ లోపల ఆర్గ్యుమెంట్స్ యొక్క ఆర్డర్ని ఇర్రెగ్యులర్గా తీసుకున్నా కానీ నాకు ఏమైందంటే ఫంక్షన్ బిహేవియర్లో ఎప్పుడూ కూడా చేంజెస్ అనేవి జరగవు అనే దాని గురించి ఇప్పుడు నేర్చుకున్నాను అనమాట. అంటే ఈ రోజు సెషన్లో ఏం నేర్చుకున్నా అంటే ఇంకొక 10 minutes అనేది డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు సెషన్లో నేను ఏం చేశానంటే ఒక ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూశాను అనమాట. ఏం చేశానంటే మనం ఏదైతే క్రియేట్ చేసుకున్న ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్లో ఫంక్షన్ హెడర్ అనేది ఉంటుంది కదా, ఆ ఫంక్షన్ హెడర్లో రౌండ్ బ్రేసెస్ ఏవైతే ఉంటాయో ఆ రౌండ్ బ్రేసెస్లో ఒక వాల్యూ పెట్టి కామా పెట్టి మరొక వాల్యూ ఇచ్చామనుకో అక్కడ ఏవైతే వాల్యూ ఒకటి ఇచ్చామంటే ఒక ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేసామని దాని మీద కామా పెట్టి మరొక వాల్యూ ఇచ్చామంటే రెండు ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేసామని దాని మీద అలా 3 పెట్టామనుకో 3 వాల్యూస్ క్రియేట్ చేసాము. అంటే ఒక ఫంక్షన్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఆ ఫంక్షన్ నేమ్ పక్కన మనం ఏం చేస్తామంటే మనం ఎన్ని వాల్యూస్ అయితే తీసుకుంటున్నామో అన్ని ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేయడం ఇలా అనేసి మనం నేర్చుకున్నాం. ఓకేనా. అలానే మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్ లోపలికి వాల్యూస్ అనే దాన్ని ఎలా
ఎలా పాస్ చేస్తారంటే కాలింగ్ ఏ ఫంక్షన్, అంటే ఫంక్షన్ని కాల్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆర్గ్యుమెంట్స్ లోపలికి వాల్యూస్ అనే దాన్ని అప్డేట్ అనేది చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే మనం రాసుకున్న కోడ్ లోపల ఫంక్షన్ నేమ్ పెట్టి రౌండ్ బ్రేసెస్ పెట్టి మనం ఇందాక ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఏ ఆర్గ్యుమెంట్ అయితే పెట్టామో ఆ ఆర్గ్యుమెంట్ రాసేసి దాని పక్కన అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ అనేది పెట్టేసి దాని తర్వాత ఏం చేయాలంటే వాల్యూ అనేది ఇవ్వాలి. ఆ వాల్యూని మనం ఎలా ఇవ్వచ్చు అంటే డైరెక్ట్గా అయినా ఇవ్వచ్చు, లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే ఇన్పుట్లో ఒక వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఆ వేరియబుల్కి సంబంధించిన నేమ్ ఇవ్వడం ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే మన ఫంక్షన్ లోపలికి వాల్యూని పాస్ చేయొచ్చు. అలా మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే క్రియేట్ చేసామో అన్ని ఆర్గ్యుమెంట్స్కి వాల్యూస్ని పాస్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఫంక్షన్ లోపలికి బయట నుండి వాల్యూస్ని పంపించవచ్చు అనమాట. అది ఒకటి నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేసేసామంటే ఫంక్షన్ కాల్ చేసేసేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ యొక్క వాల్యూస్ని ఇన్ ఆర్డర్లో రాసిరాగానే మనకి ఏమవుతుంది అంటే ఆర్గ్యుమెంట్స్కి సంబంధించిన వాటిని సీక్వెన్స్లో కాకపోయినా నాన్ సీక్వెన్స్లో తీసుకున్నా కానీ ఏమైందంటే ఎలాంటి చేంజెస్ అనేవి జరగవు అనే దాని గురించి కూడా మనం ఏం చేసామంటే ఈ సెషన్లో డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఓకేనా. అలానే మరొక లైన్ గురించి చూద్దాం. ఈ ఆర్గ్యుమెంట్స్లోనే మరొక టెక్నిక్ ఉందన్నమాట. ఆ టెక్నిక్ని గురించి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఇంకొకటి ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్స్లో మనం వాల్యూస్ అనేది పాస్ చేసేసేటప్పుడు ఏం చేసామంటే ఒక ఆర్గ్యుమెంట్ లోపల వాల్యూ అనేది పాస్ చేసేసేటప్పుడు మనం ఏం చేసాము ఫంక్షన్ కాల్ చేసి మనం ఏం చేసాము ఫంక్షన్ నేమ్ పెట్టి రౌండ్ బ్రేసెస్లో ఏం చెప్పాము ఆర్గ్యుమెంట్ చెప్పి అసైన్మెంట్ ఆపరేటర్ చెప్పి వాల్యూ అనేది ఇవ్వడం ద్వారా ఏం చేసాము ఒక ఫంక్షన్ లోపలికి వాల్యూస్ని పాస్ చేయడం అనేది నేర్చుకున్నాం. అలా కాకుండా నేను ఇప్పుడు ఏం చేసేసానంటే ఆర్గ్యుమెంట్ నేమ్ అనేది పెట్టకుండా ఓన్లీ వాల్యూ అనేది ఇచ్చి కామా ఇచ్చి మరొక ఆర్గ్యుమెంట్ నేమ్ పెట్టకుండా ఓన్లీ ఏం చేసేసానంటే వాల్యూ అనేది ఇచ్చాను. అలా ఇచ్చినప్పుడు నా ఫంక్షన్ అనేది ఎలా జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే, దానికోసం నేనేం చేశానంటే ఇందాక నేనేం చేశాను ఇక్కడ నేనేం చేశాను ఆర్గ్యుమెంట్ అనేది ఇచ్చాను కదా, ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్ అనేది పెట్టకుండా నేనేం చేశానంటే ఓన్లీ ఫర్ వాల్యూ అనేది ఇచ్చాను. ఏమిచ్చాను గ్రీటింగ్ అనే వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని మాత్రమే ఇచ్చాను. తర్వాత నేను ఏం చేశానంటే రెండో ఆర్గ్యుమెంట్లో నేనేం చేశానంటే నేమ్ అనే వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని మాత్రం ఇచ్చేసి నేను ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు ఏం జరిగిందంటే యాజ్ యూజువల్గా ఏమైందంటే నా ఫంక్షన్ లోపలికి ఏమైందంటే వాల్యూస్ అనేది పాస్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఓకే డన్. అంటే మనం ఒక ఫంక్షన్ లోపల ఆర్గ్యుమెంట్ లోపలికి వాల్యూస్ అనే వాటిని పాస్ చేయాలంటే ఒక ఫంక్షన్ లోపలికి వాల్యూస్ అనేవి పాస్ చేయాలంటే ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు. ఆ ఆర్గ్యుమెంట్ని కాల్ చేయాలి అంటే ఎలా చేస్తారంటే ఆర్గ్యుమెంట్ నేమ్ పెట్టి అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టి దానికి ఏం చేస్తారంటే ఏదైతే వాల్యూ పాస్ చేద్దాం అనుకున్నామో దానికి సంబంధించిన వేరియబుల్ కానీ వాల్యూ కానీ ఇవ్వడం ద్వారా మనం పాస్ చేయొచ్చు. ఇప్పుడు నేర్చుకున్నాం. అలా కాకుండా ఇంకా షార్ట్ కట్లు ఇంకొక రకంగా కూడా చేయొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అంటే ఆర్గ్యుమెంట్ నేమ్ ఇవ్వకుండా ఓన్లీ వాల్యూ అనేది మాత్రమే ఇచ్చి ఫంక్షన్ కాల్కి మనం ఏం చేసామంటే కామా పెట్టి వేరొక వాల్యూ అనేది ఇవ్వడం ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆర్గ్యుమెంట్స్ లోపలికి మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూస్ అనే వాటిని పాస్ అనేది చేయొచ్చు అనమాట. అనేది ఇప్పుడు మనం నేర్చుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇంకో స్లైడ్లో ఏం చేద్దామంటే ఇలా చేయడాన్ని ఏమంటారంటే పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తారు. అంటే ఇప్పుడు దాకా మనం ఏమేమి నేర్చుకున్నాము ఒక ఆర్గ్యుమెంట్కి వాల్యూ పాస్ చేయాలంటే 2 రకాల పద్ధతులు ఉంటాయి అని చెప్పాను అనమాట. ఫంక్షన్ కాల్ చేసేసేటప్పుడు ఆర్గ్యుమెంట్ నేమ్ పెట్టి ఈక్వల్ పెట్టి వాల్యూ పెడతాం. ఇలా పెట్టడాన్ని ఏమంటారంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారు అనమాట. అలా కాకుండా ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఫంక్షన్ నేమ్ పెట్టేసి రౌండ్ బ్రేసెస్లో ఓన్లీ వాల్యూస్ని మాత్రమే అప్డేట్ చేసామనుకో అలా చేయడాన్ని ఏమంటారంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తారు. అంటే ఒక ఫంక్షన్ లోపలికి వాల్యూస్ అనే వాటిని పాస్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే పొజిషన్ ఆర్గ్యుమెంట్ సహాయంతో అయినా చేయొచ్చు, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనే వాటి సహాయంతో చేయవచ్చు అనే కాన్సెప్ట్స్ గురించి మనం ఏం చేసామంటే ఈ రోజు సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఏదైతే ఈ రోజు సెషన్లో మనం నేర్చుకున్నామో ఎవరికైనా కన్ఫ్యూజన్ అనేది ఉందనుకో ఎవరికి డౌట్ ఏమి ఉండదు. ఇదే వీడియోని మళ్ళీ రిపీట్ చేసుకోవడం ద్వారా మీకు ఏమైందంటే ఆ డౌట్స్ అన్ని కూడా రెక్టిఫికేషన్ అవుతాయి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకో టుమారో సెషన్లో ఒకసారి రీక్యాప్ అనేది చేసేసుకొని ఈ రోజు ఏదైతే డిస్కస్ చేసుకున్నాం దాని తర్వాత మనం ఏం చేద్దాం అంటే మిగతా కాన్సెప్ట్ నేర్చుకున్నాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.